తర్వాత కొంత అయిపోయిన తర్వాత దేని మానా దానికి అది విడివిడిగా ఉంటుంది. అలాగా ఉంటుంది. కాబట్టి మీరు ఏం చేస్తారంటే నా యందు భక్తి అనేది పెట్టుకోండి. మనిషి కలయిక ఎల్లప్పుడూ ఉండాలని కాకుండా అలా ఉన్నట్లయితే అమృతత్వ అయకల్పతే మీకు మోక్షానికి అది కారణమవుతుందని చెప్పి ఆ పరమాత్మ దివ్యమైనటువంటి తత్వోపదేశాన్ని చేశారు. అధ్యాత్మ శిక్షయా గోప్య గోపికలంతా పరమాత్మ చేసినటువంటి ఆ ఉపదేశానికి మహా ఆనందపడ్డారు. ఆనందపడి పరమాత్మ యొక్క స్మరణ చేత సమస్తమైనటువంటి సాంసారిక బంధాన్ని కాస్త విడిచిపెట్టినటువంటి వాళ్ళు కాస్త అన్నారు ఆహుశ్చ. వాళ్ళందరూ కలిసి పలికారు, హే తితే నలిననాభ పదారవిందం యోగేశ్వరై హృది విచింత్యం అగాధబోధై సంసారకూప పతితోత్తరణావలంబం. కాబట్టి స్వామి నీ దివ్యమైనటువంటి పాదారవిందముల్ని స్మరించడం అయితే ఉందో అది సంసారం అనేటువంటి కూపంలో నుంచి పడేవాడిని బయటపడేటువంటి రీతిగా చేస్తుంది. గేహంజుషామపి వాడు అడిగిన మాట ఒకటే, మేమేదో ఇంకా పిల్లలు భర్త అత్తగారు మామగారు భార్య ఈ రకంగా బాధపడుతూనే ఉంటాం. మేము ఉన్నప్పటికీ కూడా నిరంతరము నీ పాదస్మరణ చేసుకునే ఒక అదృష్టము, ఆ అదృష్టం చేతి సంసారంలో ఉన్న సంసార బంధం మాకు అంటకుండగా ఉండేటి మనస్థితి గేహంజుషామపి. ఇంట్లోనే ఉంటాము, ఆప్యాయతలు అనుబంధాలు ఈ సంసారము ఇల్లు వాకి పెట్టుకుంటూ ఉంటాం. కానీ మాకు నోదియాత్ సంసార బంధం మాకు లేకుండుగాక అని చెప్పి వాడు కోరారు. తథాస్థితి తథా అలాగే అన్నారు పరమాత్మ. తథేతి ఆయన సదా అలాగే తప్పకుండా మీకు సంసార బంధము అంటదుగాక అంటదు, మీరు నిత్యముక్తులు సిద్ధభక్తులు అని అన్నారు. శ్రీమద్భాగవతే మహాపురాణే పరమహంస్యాం సంహితాయాం దశమస్కంధే ఉత్తరార్ధే వృష్ణిగోపసంగమో నామ ద్వ్యశీతమోధ్యాయ. హరయే నమః హరయే నమః హరయే నమః. ఈ మాట అన్న తర్వాత సుఖయోగేంద్రుల వారు చెప్తున్నారు, పరమాత్మ తథా అనుగృహ్య వాడు కోరిన రీతిగా అనుగ్రహించారు పరమాత్మ ఎవరిని గోపికల్ని అని సురుర్గతి. ఎందుకంటే గతి ఎవరా గోపికలకి గతి ఎవరు? పరమాత్మ. శ్రియపతి యజ్ఞపతి ప్రజాపతి ధియాంపతి లోకపతి ధనాపతి పతిర్గతిశ్చ అంధక వృష్టిసాత్వతాం ప్రసీదతాం మే భగవాన్ సతాంగతి. తృతీయ స్కంధంలో వస్తుంది. అందుచేత ఎలాంటి వారయ్యా ఆయన అంధక వృష్టి సాత్వతాం. గోపికలకు కానీ యదువంశంలో ఉన్న అందరికీ కూడా ఆయనేనయ్యా గతి. అలాంటి పరమాత్మను అనుగ్రహించుగాక అని చెప్పారు అక్కడ. అందుచేత వాళ్ళు తథా అని చెప్పి గోపికలను అనుగ్రహించి ఆ తర్వాత యుధిష్ఠిరుడి దగ్గరికి వచ్చారు. అప్పుడు సర్వాంశ సుహృద అవి ఆయనతో మాట్లాడారు. ఈ రకంగా పరమాత్మ యొక్క దివ్యమైనటువంటి సమావేశం చేత అందరూ కూడా ఒకరినొకరు మాట్లాడుకుంటూ మనస తత్పాద ఈక్ష పాదేక్ష హతామస. ఈ ధర్మరాజు కాస్త వీళ్ళందరూ పరమాత్మ యొక్క పాదములు దర్శించడం చేతనే వారి పాపములన్నీ పోయిన పడాపంచలైపోయినాయి. ఇలా ఉన్నటువంటి వాడు కుతో శివంత చరణాంబుజాసం. స్వామి కృష్ణ పరమాత్మ నీ పాదబద్ధ పద్మాలను ఆశ్రయించినటువంటి వాళ్ళకి అశివం అమంగళం ఎక్కడ ఉంటుందయ్యా. కాబట్టి ఈ దివ్యమైనటువంటి స్వరూపాన్ని నీ దివ్యమైనటువంటి కథని ఎవరైతే కర్ణాంజలిపుటములు చేసి తాగుతారో అలాంటి వాళ్ళకి ఏ రకమైనటువంటి దుఃఖం ఉండదు స్వామి అని వాళ్ళు ప్రార్థన చేసి తర్వాత మాయ పరమహంస గతింగతాస్మ. ఈ పరమాత్మ ఋషులు కూడా చెప్తున్నారు, నీ యొక్క అనుగ్రహం చేతి మేము కాస్త చాలా గొప్ప స్థితిగా మేము ఉంటున్నానైనా అని. ఈ చుక్తవత్ శ్లోక శిఖామణిం జనేషు అభిష్టువత్సు అంధక కౌరవస్త్రియ సమేత్య గోవిందకథామిధో విగృణం త్రిలోకగీత శృణు వర్ణయామితే. ఇలా అయిపోయింది. అంతా ఒకరినొకరు ఆనందపడ్డారు. ద్రౌపది వచ్చింది. కృష్ణ పరమాత్మ యొక్క అష్టమహిషులందరినీ కూర్చొని ఉన్నారు. ఏం ద్రౌపది కులాసాగా ఉన్నావా? పెళ్లికి రాలేదుగా ఇవే, అందుచేత కులాసాగా ఉన్నావా అంటే అప్పుడు ద్రౌపది అడిగింది. అందరి పేర్లు పెట్టి పిలిచి, అమ్మా మా అన్నయ్యను కృష్ణ పరమాత్మను మీరు ఏ రకంగా వివాహం చేసుకున్నారమ్మా ఒకసారి చెప్పండి. అష్టమహిషులు కూడా ఒక్కొక్కళ్ళు మొట్టమొదటి రుక్మిణి అమ్మవారు చెప్పడం మొదలుపెట్టింది. చేతుడు నా చేతుడికి ఇద్దామని చెప్పి మా అన్నగారు మహాప్రయత్నం చేస్తుంటే అప్పుడు వెంటనే నా కృష్ణ పరమాత్మ వచ్చి నన్ను అనుగ్రహించి తనంత తానుగా తీసుకుని నిన్నే మృగేంద్ర ఇవ సింహంలాగా వచ్చి ఆయన నన్ను తీసుకున్నారమ్మా. తచ్ఛేణికేతన చరణేస్తు మమార్చనాయ. ఆ పరమాత్మ యొక్క పాదములు నాకు ఎల్లప్పుడూ అర్చనకు ఉండుగాక. ఆయన అర్చన చేసుకుంటూ పాదార్చన చేసుకుంటూ ఉంటాను. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రీతిగా ఆమెని పరమాత్మతో వివాహమైనటువంటి విధానాన్ని చెప్తున్నారు. సత్యభామ చెప్పింది, మా తాలూకు మా పింతండ్రి చనిపోతే దానికి కారణం చేత మా కృష్ణ పరమాత్మ మీద మా నాన్నగారు వాళ్ళు ఆరోపణ చేస్తే ఆ సందర్భంలో అది పోగొట్టుకోవడం కోసం మహానుభావుడు ఈ రకంగా రత్నం తీసుకొచ్చి ఇచ్చారు. అందుచేత ఆ సందర్భంలో మా తండ్రి గారు పశ్చాత్తాపడి నన్ను రత్నము కన్యారత్నము రెండింటినీ కూడా ఇవ్వాలని చెప్పి ఈ రకంగా నన్ను ఇచ్చారు. అలాంటి పరమాత్మ యొక్క అనుగ్రహం అనేటువంటిది నాకు ఉండుగాక అని చెప్పి ఆమె ప్రార్థించింది. జాంబవతి రకంగానే ప్రాజ్ఞాయ
మా తండ్రి గారు సాక్షాత్ శ్రీరామచంద్రమూర్తి కృష్ణ పరమాత్మ అని తెలుసుకొని ఆయనతో అనేక రోజులు యుద్ధం చేసిన తర్వాత ఆయన శక్తి సన్నగిలిన తర్వాత వెంటనే పాదం పట్టుకొని ఇది కాస్త నన్ను కాస్త ఇచ్చి అనుగ్రహించారు. కాబట్టి నేనేమవుతానయ్యా అంటే ఆ ఇంట్లో దాసీగా నేను ఉంటాను. ఎవరు నేను భార్య అంతటి దాన్ని ఒక మహా గొప్ప సంపన్నుని కనుక సంపన్నహీనమైనటువంటి స్త్రీ చేసుకుంటే ఇప్పుడు అలాంటి వాడిని పట్టలేం. అసలైన వాడు బాగానే ఉంటాడు, అంటుకున్నదే చాలా కష్టంగా ఉంటుందన్నమాట. అలాంటిది పరిస్థితి ఎలా ఉంది. నేను ఆ ఇంట్లో నేను దాసీగా ఉంటాను. మర్జనిక ఇంకొక ఆమె ఉంటుంది, నేను ఆ ఇంట్లో ఒక చీపురులాగా ఒక దాసీగా ఇల్లు జిమ్మేటువంటి ఇల్లు కడిగేటటువంటి స్త్రీలాగా నేను ఉండదలుచుకున్న కృష్ణ పరమాత్మ దగ్గర అలా ఉన్నా చాలు, నా జీవితం చాలు అనుకున్నారు వాళ్ళు. అలా చెబుతూ ఉంటే ఈవిడ మహాపతివ్రత ద్రౌపది, ఆ ద్రౌపదికి వీళ్ళు ఇలా చెబుతుంటే ఆవిడ ఆశ్చర్యపోతున్నదనమాట. అరే ఎంత దివ్యమైనటువంటి అనుభూతి వీళ్ళది అని. తపశ్చరంతి, నేను తపస్సు చేస్తున్నా, కాళింది చెప్తున్నది యమునానది. నే ఆజ్ఞాయ స్వపాద స్పర్శనాశయ సక్షోపేత్యాగ్రహీత్ పాణిం యోహం తద్గృహమార్జని. ఆ ఇంట్లో నేను చిమ్ముతూ పరిశుద్ధం చేస్తూ కూడా ఉన్నా సరిపోతుంది. నేను తపస్సు చేస్తున్నాను, ఈ విషయం తెలిసిన పరమాత్మ నన్ను అనుగ్రహించి వివాహం చేసుకున్నారని. అలాగే మిత్రమిందన్నది నన్ను స్వయంవరంలో చూచి నా దగ్గర నన్ను కాస్త జయించి ఆ మహానుభావుడు నన్ను రక్షించి నన్ను వివాహం చేసుకున్నారు. ఆయన తాలూకు దివ్యమైనటువంటి ఆ పాదమును కడుగుతూ ఆ జీవితాన్ని గడపాలని నేను అనుకుంటున్నాను అని ఆమె చెప్పింది. తర్వాత సత్యభామ కాకుండా సత్య అన్నదనమాట. ఆమె ఎవరో ఏం చేసింది అంటే వాళ్ళ నాన్నగారు స్వయంవరంలో పందెం పెట్టారు, 7 ఎద్దులున్నవి, విని కథ అయిపోయింది కాబట్టి సూక్ష్మమే అని చెప్పి ఈ రకంగా పెడితే దాన్ని కాస్త మా అనుభావుడు కృష్ణ పరమాత్మ ఆ స్వయంవరంలో పెట్టిన ఆ పందెంలో గెలిచి ఆవిడ ఆ పరమాత్మను అనుగ్రహించారు. ఆ రకంగా దివ్యమైనటువంటి ఆ వీర్యశుల్కమ్మ దాసీభి చిత్రంగడి మా నాన్నగారు అందరికంటే కృష్ణ పరమాత్మ యొక్క భార్యలలో ఎక్కువ కట్నం తీసుకొచ్చింది, పుట్టింటి నుంచి ఆస్తి తీసుకొచ్చింది సత్యాదేవి. శ్రీధర స్వామి వారు ఒకటి రాశారు, విస్తృతమైన ధనం తీసుకొచ్చింది ఆవిడ. పధిర్జిత్య రాజన్యా నిన్యే దాస్యమస్తుతే. నాకు ఆయనకి దాసీగా ఉండటమే చాలు, నాకు ఇంతకంటే ఏమక్కర్లేదని. తర్వాత భద్రాదేవి పితామే మాతులేయాయ, మా మేనమామ కుమారుడు ఆయన మహానుభావుడు, ఆయన కాస్త కృష్ణాయ. అప్పుడు సంబోధన చేసేప్పుడు ఓ కృష్ణే, ఆయన ద్రౌపదిని సంబోధన చేస్తుంది, ఓ కృష్ణ నన్ను కృష్ణ పరమాత్మకి ఇచ్చి రకంగా అనుగ్రహించారు. నాకు ఆయన పాద సంస్పర్శితాలు పాలు కడగటం దాకా కర్లా, ఆయన ఒక రోజు ఒకసారి పొద్దున పూట కృష్ణ పరమాత్మ యొక్క పాదపద్మాలు ముట్టుకుంటే చాలు అని చెప్పి నాకు శ్రేయస్సు కలుగుతుంది. శ్రేయ ఆత్మన ఏన తచ్ఛ్రేయ ఆత్మన, పరమాత్మ యొక్క పాదాలు ముట్టుకుంటే చాలు నాకు శ్రేయస్సు కలుగుతుంది. ఇది ఎవరు కోరుకుంటున్నారండి? నిరంతరము ఆయన సన్నిధానంలో ఉండేటువంటి ఆయన భార్యలు, ప్రధానంగా ఉన్న అష్టమహిషులు కోరుకుంటున్నారు. మనం ఏమనుకుంటే ఎంత కష్టపడితే ఎన్ని సంవత్సరాలు కష్టపడినా ఒక్కసారి పరమాత్మ యొక్క స్వరూపాన్ని ఆ బొటన వేలు, మా తండ్రి గారు చెప్తుంటారు, నాయన నైవేద్యం పెట్టేటప్పుడు ఒక్కసారి అమ్మవారిని స్మరించుకొని ఆ ఆహారం తీసుకుని ఒకసారి త్రేయించినట్టు అట్లా భావన చేసి ఆయన తృప్తి పడ్డాను రా అని. అలాంటి అనుభూతి వచ్చేంత మటుకు కళ్ళు కాస్త తెరవకుండా ఆ స్వరూపాన్ని ధ్యానం చేసుకుంటూ ఉంటాను ఆయన, అది మంచిది అని. అది 5 నిమిషాలు అయితే 5 నిమిషాలు, 10 నిమిషాలు అయితే 10 నిమిషాలు, పావుగంట అయితే పావుగంట. అయ్యా గురువు కంటే గొప్ప దైవం ఉన్నదండి. అంత మహనీయులు అలా చెప్పున్నారు కాబట్టి వారు ఇచ్చి దేవతార్చన ఇచ్చి ఆయన ఇది చేసుకో, శ్రీచక్రములు తీసుకో, ఇచ్చే జాగ్రత్తగా చేసుకొని నువ్వు చేసుకో, బాగుపడతావు. ఇది మాట. ఒకసారి సమయంలో నాకు ఆ దేవతార్చన ఇచ్చేటప్పుడు మా తండ్రి గారి వేళ్ళు గోళ్ళు అన్నీ కాస్త పగిలిపోయినది. చూడటానికి వెళ్ళేసరికి రక్తం అంతా కారుతున్నది. అంతకుముందు దేవతార్చన ఒక చెంచా ఒక వెండి ఉద్రణ తీసుకొని కుంకుమ వేస్తుండేవారు శ్రీచక్రం మీద. నేను వెళ్ళేసరికి ఒకసారి పిలిపించారు, నువ్వు రావాల్సిందని. వచ్చేసరికి ఈ గోల్డ్ కాస్త అన్ని ముట్టుకుంటే ఊడిపోతున్నవి. ఎంత వేదన పడుతున్నారో తెలియదు. నాయన ఆ దేవతార్చన నువ్వు తీసుకొని చేసుకో. ఆ శ్రీచక్రం యథోచితంగా గృహస్థ ధర్మంలో ఉన్న ఉద్యోగంలో ఉన్న జాగ్రత్తగా చేసుకో, పర్వాలేదు, నువ్వు చేసుకుంటే మేము సుఖంగా ఉంటాను రా, ఆ మహనీయుడన్న మాట ఇది. ఇలా అని నేను తర్వాత వారి అనుజ్ఞ తీసుకొని వెళ్ళి ఇంట్లోకి వెళ్ళి నేను అద్దె ఇంట్లో ఉన్నా. ఎందుకంటే ఆ ఇంట్లో ఆ తల్లి ఎప్పుడు స్వగృహంలోనే ఉంది. ఆ స్వగృహం ఇచ్చింది ఆ తండ్రి గారిని ఆ రకమైనటువంటి రక్షణ చేసింది మా అందరినీ కూడా. అలాంటిది నేను తీసుకెళ్ళి అద్దె ఇంట్లో నాన్న అంత ఆచారం ఉండదేమో అన్న. ఏం పర్వాలేదు నాయన, జాగ్రత్తగా చేసుకో, ఉన్నంతలో జాగ్రత్తగా ఉండండి అని అన్నారు. సరే అని తీసుకుని వారం రోజులు చేశాను. మళ్ళీ మళ్ళీ చూడటానికి వెళ్ళి శని ఆదివారాలు వస్తే వెళుతుండేవాడిని. వెళ్ళేసరికి ఆ గోళ్ళు బాధ లేదు, ఏమీ లేదు, మామూలు గోళ్ళు లాగా ఉన్నవి. చెప్పారు మా తండ్రి గారు, నాన్న చెప్పానా, ఆ తల్లి సేవ చేయి, జాగ్రత్తగా ఉండు, మేమంతా క్షేమంగా ఉంటాం. నేను చేసినంతకాలం మీరంతా క్షేమంగా ఉన్నారు కదరా. అక్కడ నమ్మకం అన్నమాట. పాతయవా పాతాళే స్నాపయవా సకలలోక సామ్రాజ్యే మాత తమ పదయుగులను అహం నైవముంచామి. తల్లి నువ్వు నన్ను పాతాళంలో పడేసి తొక్కేసినా పర్వాలేదు, అన్ని లోకాలకు అధిపతిని చేసినా సరే నీ పాదాలు మాత్రం విడవం తల్లి, ఇది ఖాయం. అదనమాట. అందుచేత ఆ రకమైనటువంటి స్థితి ఉంటుంది. ఆ గురువుల యొక్క అనుగ్రహం చేత నీవు లభిస్తుందండి. ఇంకా దేని చేత లభించేటువంటి అవకాశం లేనే లేదు. వాళ్ళు అనుకున్నారు
ఆ భావన, ఆ గురుభావన చేత, భక్తి భావన చేత ఈ రకంగా ఈసారి లక్ష్మణాదేవి ఆమె చిట్ట చివరిది. అందుకోసం వీళ్ళంతా చెప్పిన తర్వాత ఆవిడ కొద్దిగా ఎక్కువ శ్లోకాలతో పరమాత్మతో ఉన్నటువంటి ఆ అనుగ్రహ, పరమాత్మలో కలిగిన అనుగ్రహాన్ని కాస్త ఎక్కువ చెప్పింది. ఇప్పుడు మమాపి రాజ్ఞి అచ్యుత జన్మ కర్మ శృత్వ ముహు నారద గీతమాస. నారదుల వారు చెప్పారు, అమ్మా కృష్ణ పరమాత్మ ఇంత మహనీయుడు, ఆయన వివాహం చేసుకో, అంతకంటే అదృష్టం లేదని అనేసరికి మా తండ్రి గారు బృహత్సేనుడు ఆయన కాస్త ప్రయత్నం చేసి వివాహం స్వయంవరం ఏర్పాటు చేశారు. ఆ సందర్భంలో అనేక మంది కాస్తాను అడ్డగించారు, వాళ్ళందరినీ జయించారు. ఆ తర్వాత మత్స్యభేదనం ఇలాంటివన్నీ చేశారు. అర్జునాదులంతా కూడాను మత్స్యభేదం చేయలేకపోయారు ఆ పందెంలో. అప్పుడు పరమాత్మ చేశారు. చూడండి, దీన్ని బట్టి అర్జునుడెంత, ఆయన శక్తి ఎంత. అందుకోసం అన్నాడు వంచితోస్మి మహారాజా. ఏదో అప్పుడు నేనేదో ద్రౌపదిని జయించాను అనుకున్నానయ్యా, మత్స్యభేదం చేశాను, కొట్టేశాను అనుకున్నానయ్యా. నేను కాదు, కృష్ణ పరమాత్మ కొట్టారు, అది మనకిచ్చారు విజయం. ఆ రకంగా మనం వివాహం చేసుకున్నాం. నాకేం చేత కాదు, సరిగ్గా గురి పెట్టి కొట్టడం చేత కాదనయ్యా, ఈ సంగతి నాకు అర్థమైపోయింది అన్నాడు. ఆ వరుస లిస్ట్ అంతా చెప్పాడు ఆయన, ఎవరు ఏ రకంగా జయం చేశాడో, ఎక్కడ చేయించి అన్ని గుర్తొచ్చినాయి అనమాట. ఓహో, ఈ జయం నాది కాదు, ఈ జయం నాది కాదు, ఈ జయం నాది కాదు, నాది కాదు, నేనేమీ కాదు, తెలిసిపోయింది ఆయనకి. అందువల్ల వంచితోస్మి మహారాజా అన్నాడు అనమాట. అలాంటి సందర్భంలో పరమాత్మ తస్మిన్ సంధాయ విశిఖం మత్స్యం, ఇదే మత్స్య భేదం అనేటువంటిది ఈయనకు పెడితే వెంటనే ఒక బాణం చేత, అంతకుముందు ఎంతమంది వచ్చారో చెప్పారన్నమాట. భీముడు కానీ, దుర్యోధనుడు కానీ, కర్ణుడు కానీ, వీళ్ళంతా ఎంత ప్రయత్నం చేసినా చేయలేకపోయింది. పరమాత్మ ఒక్కసారి వచ్చి ఎక్కడన్నా ధనుర్బాణాలు పట్టి ఆయన యుద్ధం చేసిన సన్నివేశం మనం చూస్తా అంటండి, ఎక్కడైనా లేదనమాట. ఆ భీష్మోత్సవంలో మాత్రం భీష్ముని వారు చెప్తారు, వెంటనే ఆ చక్రం తీసుకొని ఆ భీష్ముని కాస్త సంహారం చేయడానికి ఉన్నట్టు అడిగారు. భీష్ముని, ఏమయ్యా నువ్వు ఇంత బాగా తెలిసిన వాడివి కదా, పరమాత్మతోటి మా పక్షం రావచ్చు కదా. ఆ మాత్రం నాకు తెలుసునయ్యా, పరమాత్మ పక్షంలోకి రావచ్చు, పక్షంలోకి రావచ్చు, వస్తే నన్ను అడ్డు పెట్టిన వాడు ఎవడూ లేదు, నాకు వచ్చే పాపమూ లేదు. కానీ పరమాత్మను ఎదురుకుండగా చూసే అవకాశం ఉండదుగా. యుద్ధం చేసేటప్పుడు ప్రతిపక్షంలో ఉంటేనేగా ఆయన చూడగలిగే అదృష్టం నాకు. అందుకోసం హతాహ గతాహ స్వరూపం, పరమాత్మకి శత్రువులుగా ఉండి యుద్ధం చేయడమే గొప్ప. ఎందుకంటే పరమాత్మ ఇలా తన యొక్క దివ్యమంగళ విగ్రహాన్ని చూపిస్తూ ఉంటే కౌరవపక్షంలో ఎవరు యుద్ధం చేయలేక ఇలా యుద్ధం చేస్తూ ఆయన ఇట బాణం వేస్తుంటే ఆయన పరమాత్మను చూసుకుంటున్నారు. వాళ్ళు చూస్తూ ఉంటే బాణం వేసి కొట్టేస్తున్నాడు అర్జునుడు. అప్పుడు వీడు సరిపోతుండే ఎవరిని చూస్తున్నారు వీళ్ళు? ఈ ఆయుధాలు పట్టుకొని కౌరవ సైన్యం అంతా ఆయనతో యుద్ధం చేయవచ్చు కదా, చేయట్లా. వాళ్ళు పట్టుకొని ఉన్నారు, ఆ బాణం వేస్తున్నాడు, గుచ్చుకుంటున్నది, పోతూ ఉన్నారు. చూడటం ఎవరిని చూస్తున్నారు? కృష్ణ పరమాత్మను చూస్తున్నారు. ఆ కృష్ణ పరమాత్మను మా సైనికులంతా చూసి హతాహ గతాహ స్వరూపం, వాడు చనిపోయారు. పరమాత్మ యొక్క స్వరూపంలో ఆ రూపాన్ని ధ్యానం చేసుకుంటూ చనిపోయిపోయారు కదా. అంతే యా గతి యా స్మృతి సా గతి, అటువంటి స్థితి వచ్చిందనమాట. అలాంటి పరిస్థితి అన్నారు. అందుచేత ఈ రకంగా పరమాత్మ యొక్క ఆ పరాక్రమం చేత మత్స్యభేదం చేయడం ద్వారా లక్ష్మణ చెప్తున్నది, నేను ఆయన యొక్క వశమయ్యాను అని చెప్పి, ఆ మహానుభావుని యొక్క అనుగ్రహం నాకున్నది అని చెప్పి అనుకున్నది. శార్గమోద్యమ్య సన్నద్ధ. ఆ తర్వాత యుద్ధం రావడం, కొంతమంది రాజులంతా కూడాను ఆయనతోటి యుద్ధం చేయడానికి ప్రయత్నం చేయడం, ఆ యుద్ధంలో కూడా ఆయన ఆ దారుక స్తోతయామాస కాంచనోపస్కరణ మిషదాం భూభుజాం, ఆ సమస్తమైనటువంటి శత్రువులందరినీ కూడాను జయించి మహానుభావులను తీసుకొని వెళ్ళారు. అలాంటి దివ్యమైనటువంటి స్థితి అని అన్నమాట. ఇదంతా చెప్పి తతఃపురేం ఇవన్నీ చెప్పారు. ఈ అష్టమహిషులు చెప్పినటువంటి మాటలు విన్నారు. ఆ ద్రౌపదీదేవి మహా సంతోషపడ్డది. ఆ తర్వాత నశ్యేహిరే యాజ్ఞసేని అని చెప్పి తతఃపురీం యతుపతి ఇత్యలంకృతాం, ఆ మళ్ళా ఎక్కడ చేరారు? కుశస్థలేం, ద్వారకకి చేరుకున్నారు. పితామే పూజయామాస అతనంతా చెప్పింది. ఆత్మారామస్య తస్య ఇమా వయం వై గృహదాసికా, ఈ అందరి పక్షాన కలిపి ఆవిడ మాట చెప్పింది. యాజ్ఞసేని, ఓ ద్రౌపది, మేమందరం కూడాను ఆయన ఇంట్లో దాసీలం తప్ప ఇంకా వేరు స్థానం కావాలని అనుకోవట్లేదు. మేము ఎప్పుడైనా సరే చిట్ట చివర ఉపన్యాసం చెప్తే ఏమిటయ్యా అని గొప్పతనం ఏమిటంటే పెద్ద కష్టపడక్కర్లేదు. 10 మంది వక్తలు ఉంటారనుకోండి, ఆ వక్తలుంటే 9 మంది చెప్పిన తర్వాత 10వ వాడిని చెప్పమంటారు, అయ్యా కొద్దిగా క్లుప్తంగా ముగించండి అంటారు. అది సహజం. ఒకసారి తిరుపతి వెంకటకవుల దగ్గరికి, చల్లపల్లి వెంకట శాస్త్రి గారి దగ్గరికి ఒక అభిప్రాయం రాయమని చెప్పి ఒక ఆయన వచ్చాడు. ఒక జమీందారు గారు, ఒక దివాన్, ఒక పెద్ద సంపన్నుడు, ఆయన పుస్తకం రాశారు. దాని పేరు అలంకార మంజరి అని పుస్తకం. ఆ పుస్తకం మీద అభిప్రాయం రాయమని ఆయన దగ్గర తీసుకొచ్చారు. పెద్దవారు అయి ఉన్నారు. ఆయన ఇదంతా కాదు కానీ అందరూ అభిప్రాయం రాసిన తర్వాత ఆ అభిప్రాయాలు తీసుకొని ఆ పుస్తకం తీసుకుని నేను రాసిస్తా అన్నారు. అప్పుడు అందరూ అభిప్రాయాలు రాశారు. పెద్ద పెద్ద వాళ్ళంతా, ఆ కాలంలో ఉన్న వాళ్ళంతా తీసుకొచ్చిన తర్వాత చూచారు. సరే రాస్తున్నాను, ఆయన అభిప్రాయం రాసుకుంటాను. నేను ఫలానా వారి అభిప్రాయంతో ఏకీభవించుంటుని చెళ్లపిల్ల వెంకట శాస్త్రి అని పంపించారు. అంటే పంపించేసరికి అది క్లుప్తంగా రాయటం అనమాట. కవుల్లో ఉన్న చమత్కారం అది, వాళ్ళు గొప్పగా చెప్తుంటారు. అందుచేత
ఇప్పుడు ఈవిడ మాత్రం చిట్ట చివరిలో ఎక్కువ చెప్పి ఆ దివ్యమైనటువంటి ఆ పరమాత్మ యొక్క వైభవాన్ని వర్ణన చేసి సర్వసంగ నివృత్యాధ తపసాచ బభూవిమ, సర్వసంగ పరిత్యాగం చేసి పరమాత్మ కాశీగా ఉండి మేము దివ్యమైనటువంటి అనుగ్రహాన్ని పొందాలని అనుకుంటున్నామన్నారు. ఈ రకంగా మిగతా ఈ 8 మంది కాకుండా ఎవరైతే 16,100 మంది ఉన్నారో వాళ్ళందరూ కూడా అన్నారు స్వామి. అప్పుడు అన్నారు ఆ ద్రౌపదితో వాళ్ళందరూ కలిసి, అంటే చూచి చూడంగానే వాడు కూడా మేము కూడా చెప్పాలని అనుకున్నారు. వాళ్ళు ఏమన్నారంటే, అమ్మ ద్రౌపది, మాకు సామ్రాజ్యం వద్దు, స్వరాజ్యం వద్దు, ఏ రకమైనటువంటి వైభవాలు అక్కర్లేదు, మాకేం కావాలయ్యా అన్నాడు. ఆనంచం వా హరే పదం, మాకు కావలసిందల్లా పరమాత్మ యొక్క పాద సేవ తప్ప ఇంకా ఏమక్కర్లేదు. వాళ్ళు ఇలా చెప్తున్నారంటే వాళ్ళ అనుభూతి ఎలా ఉంటుందో తెలుసుకోవడానికి మన జన్మ సరిపోతుందా? సరిపోదు. ఈషత్ ఒక్క క్షణకాలం పాటు ఆ ధ్యానం చేసి ఉండగలమా? ఇంత వర్ణన చేశారే, ఉండలేమన్నమాట. అది వాళ్ళ యొక్క వైభవం. దీన్ని బట్టి వాళ్ళ భక్తి ఎక్కడ, మన స్థితి ఎక్కడ, ఏం చేయగలమని ఉన్నాం. శబ్ద బ్రహ్మ, ఒక్కసారి ఆ పరమత్తదారు కథని చెప్పేటువంటి ఆ శబ్దాన్ని మాత్రం ఉచ్చరించుకుంటూ తెలిసి తెలియని భాషతో మాట్లాడుకుంటూ ఒక ఆనందాన్ని ఇదో గొప్ప ఆనందం మనకు. ఈషద్ అనధీత విజయ అన్నారే వాచస్పతి మిశ్రులు వారు అన్నటువంటి మాటది. కామయామహేతస్య శ్రీమత్ పాదరజశ్రియ, పరమాత్మ యొక్క దివ్యమైనటువంటి పాద రేణువులను కోరుకుంటున్నామని వాళ్ళు ఉన్నారు. అందుకే గావశ్చారయతో గోపా పాదస్పరిశం మహాత్మన, పరమాత్మ యొక్క దివ్యమైనటువంటి అనుగ్రహాన్ని కోరుతాం. శ్రీమద్భాగవతే మహాపురాణే పారమహంస్యాం సంహితాయాం దశమస్కంధే ఉత్తరార్ధే 83తమోధ్యాయ. హరయే నమః, హరయే నమః, హరయే నమః. ఇప్పుడు సుఖయోగేంద్ర వారు చెప్తున్నారు, ఈ దివ్యమైనటువంటి స్థితి ఆ ద్రౌపదీదేవితో మాట్లాడిన మాటల్ని కూడాను విన్నారు. అందరూ కూడాను ఆజయుర్ మునయ అక్కడి నుంచి బయలుదేరి ఎవరెళ్ళి వాళ్ళు నెమ్మదిగా వస్తున్నారు. ద్వైపాయనుడు అంటే వ్యాసుల వారు, నారదుల వారు, చవనుడు, దేవల అచిత వీళ్ళంతా కూడా వచ్చారు. ఆ సందర్భంలో ఇంకా రావట్లా, అక్కడే ఉండంగానే ఆ ఋషులందరూ కూడాను ఉంటూ ఉండగా భగవంతుడు చెప్తున్నాడు, వీళ్ళందరినీ చూచి ఇంతమంది మహర్షులంతా వచ్చారు, ఈ పరివారం ఆ పరివారం ఆ పరివారం, ఇక్కడి నుంచి ద్వారక నుంచి వచ్చిన వాడు, అయోధ్య నుంచి వచ్చిన వాడు, నందగోకుల నుంచి వచ్చిన వాడు, ఇది కాకుండా అనేక మంది వచ్చారు, ఋషులంతా వచ్చారు. ఆ ఋషులు అందరూ వరుస చెప్పినారు. ఆయన ఎవరయ్యా? ద్వైపాయ వ్యాసుల వారు వచ్చారు, నారదుడు, చవనుడు, దేవుడు, అసితుడు, విశ్వామిత్ర, శతానంద, భరద్వాజ, గౌతమ, రామ అంటే పరశురాముల వారు సశిష్యుడే వచ్చినాడు. ఆ రకంగా వశిష్ఠుడు, గాలవ, భృగు, పులస్త్య, కశ్యప, అత్రి, మార్కండేయ, బృహస్పతి, ద్విత, త్రిత, చైకత, బ్రహ్మపుత్రాదులంతా కూడా, అంగురో మహర్షి, అగస్త్యుల వారు, యాజ్ఞవల్క్య, వామదేవులు, ఇలాంటి వాళ్ళంతా వచ్చారు. వాళ్ళు వచ్చి కూర్చున్నారు, పరమాత్మ యొక్క దర్శనం చేసుకున్నారు. పరమాత్మ పరమానందపడిపోయారు. బ్రాహ్మణోత్తములు, బ్రహ్మర్షులు, విద్వద్వరిష్ఠులంతా వచ్చారు. అహో ఆశ్చర్యపడే, అహో వయం జన్మభృత లబ్ధం కార్త్స్న్యేన తత్ఫలం. కృష్ణ పరమాత్మ అన్నమాట అండి. నేను జన్మ ఎత్తినందుకు నా జన్మకు సాఫల్యం ఏర్పడింది అన్నారు పరమాత్మ. దేవానామపి దుష్ప్రాపం యద్యోగేశ్వర దర్శనం. దేవతలకు కూడా యోగ దర్శనం, యోగులైనటువంటి వాళ్ళ యొక్క దర్శనం కాదండి. తొందరగా కాదు, దేవతలు ఆరాధించినా సరే యోగులు రారు, వాళ్ళ దృష్టిది కాదు. ఋషభదేవుని యొక్క పరిస్థితి చూచారా? ఎవరన్నా మాట్లాడతారేమో నోట్లో రాయేసి కూర్చున్నాడా మానవాడు. ఎవరు? యావత్ భూమండలం పరిపాలించిన వాడు సాక్షాత్ మహావిష్ణువు యొక్క అవతారం. అందుచేత ఆస్యకృత అస్మిక బల నోట్లో వేసుకున్నాడు. మాట్లాడవలసిన పని లేదు, చూడవలసిన పని లేదు, ధ్యానమగ్నుడై ఉన్నాడు అనమాట. అలాంటి వాడు మామూలు దేవతలు వాళ్ళు ఎలా చూస్తారయ్యా అన్నాడు బ్రహ్మదేవుడిని. స్వామి నేను బ్రహ్మదేవుడు అన్నాడు. పాపం ఏదో నీ ప్రారంభం నీది. కుమ్మరివాడు కుండలు చేయును, నీవు సృష్టి చేయదు, పో వెళ్ళు, అంతే పరిస్థితి నీది అని చెప్పి బ్రహ్మాది దేవతల్ని కూడా దయతో చూచేటువంటి పరిస్థితి ఉంటుంది వాళ్ళకి. అంత నిష్ఠులై ఉంటారు, బ్రహ్మనిష్ఠులై ఉంటారు అన్నమాట. ఆ రకమైనటువంటి స్థితి. అందుచేత అక్కడ అన్నారు, ఇంతకు ముందు వచ్చింది అక్రూరున్న శ్లోకంతో, నక్షమ్మయాని తీర్థాని నో దేవామృచ్ఛలామయ తే పునంచురక ఉరుకాలేన దర్శనాదేవ సాధవ. పొద్దున మనం అనుకున్నటువంటి మాట. ఆయన నమస్కారం చేసి నాకు జ్ఞానం కలిగజేయమంటే ఆయన మళ్ళా ఎదురు మాట మాట్లాడారు. ఇప్పుడు చెప్తున్నారు, ఇది మనఃపూర్ణంగా చేశారు. అక్కడ సమ్మోహయన్, అక్కడ సమ్మోహింపజేస్తూ, ఆయన మేము గొప్పవాడు ఏమిటయ్యా, మాకంటే నువ్వే గొప్పవాడు అన్నారు కృష్ణ పరమాత్మ అక్రూరుణ్ణి. ఇక్కడ అలా కాదు, అక్కడ కొద్దిగా మోహింపజేస్తున్నారు. ఇక్కడ ఇలా కాదు, మహా వినయంతో అంటున్నారు, స్వామి నా చెమ్మయాని తీర్థాన్ని, జలమయమైన తీర్థములు కాదు, దేవతలు మృచ్ఛలమయమైనటువంటి దేవతలు కారు. వాళ్ళు తరింపజేసేది ఇప్పుడు ఉరుకాలేనా చాలా కాలం చేసే తప్ప వాళ్ళ అనుగ్రహం కలగదు. మిమ్మల్ని దర్శిస్తే చాలయ్యా, దర్శనాదేవ సాధవ. ఇది ద్విహి, రెండో మారు చెప్పినటువంటి మాట అనమాట. ఇలాంటి శ్లోకాలు అపురూపంగా ఉంటాయి. ఎందుకన్నారు, ఏ సందర్భంలో అన్నారు, అక్కడ ఎట్లా అన్నారు, ఇక్కడ ఎట్లా అన్నారు, ఇది పరిశీలిస్తే తెలుస్తుంది. అందుచేత అగ్నితారకాలు విని చెప్పి ఉపాసిత భేదతో హరంచగం.
అవన్నీ కాస్తాను పోగొడతావు నాయన. అనేక దేవతలను ఆరాధిస్తే కొన్ని ఫలితములు కలుగుతాయి, కొన్ని పుణ్యం ఉంటుంది. కానీ విపశ్చిత గ్రంథి ముహూర్త సేవయ, మిగతా దేవతల్ని సంవత్సర కాలం 2 సంవత్సరాలు 10 సంవత్సరాలు 1000 సంవత్సరాలు ఆరాధిస్తే మన తాలూకు పాపాన్ని పోగొట్టేటువంటి అవకాశం ఉంటుందేమో. కానీ జ్ఞానులైనటువంటి వాళ్ళని ఆశ్రయిస్తే ముహూర్త సేవయ, క్షణకాలంలోనే వాళ్ళు పోగొడతారు. అందుచేత ఎవరైనా సరే శరీరమైనటువంటి గుణపే త్రిధాతుకే ఈ రకమైనటువంటి వాతపిత్త శ్రేష్మాత్మకమైనటువంటి శరీరం ఉన్నదే, ఈ శరీరం నందు ఎవరైతే ఇదే గొప్పది అనేటువంటి ఆత్మ ఎవరికైతే ఉంటుందో స్వధీ కళత్రాదిషు, నా భార్య. కళత్రం అంటే ఏమిటి అన్నావు? కా అంటే సుఖము, లా అంటే తీసుకొచ్చేది, ఆ తీసుకొచ్చే సాధనాన్ని రక్షించేది అనమాట. అలాంటి కళత్రాదిషు నాది అనేటువంటి బుద్ధి ఎవరికైతే ఉంటుందో అలాంటి వాడు ఆయన వాడు ఎలా గోఖర అంటే ఏమిటయ్యా అన్నాడు. అంటే వాడు ఒక గాడిద వ్యవహారం అనమాట. పశువుల్లో నీచమైనటువంటి ఒక గాడిద కింద లెక్క. అందుచేత దేహమునందు ఆత్మబుద్ధి కలిగి, ఇంద్రియమునందు అభిమాన బుద్ధి కలిగి, పరివారానందు ఆత్మీయ బుద్ధి కలిగి ఈ రకంగా సంచరించకూడదు అన్న విషయం తెలిసింది. ఈ రకంగా ఆ పరమాత్మ చేసినటువంటి ఉపదేశం అంతా కూడాను విన్నారు వాళ్ళంతా కూడాను. అగుంఠమేధ వచో దురన్వయం. వాళ్ళకి అర్థం కాలే ఏమంటున్నారు, ఏం చెప్తున్నారు, అసలు ఎందుకు ఈ సందర్భము, ఎందుకు అని. అంటే మానవులకు ఉపదేశం చేసే విధానం అది. మానవాడికి ఉపదేశం చేసేప్పుడు ఎవరినో ఒకరిని నిమిత్తంగా చేసుకొని చెప్తూ ఉంటారు. ఇంతకుముందు ఒక మాంధాతృ చక్రవర్తి కుమారుడు తాలూకు కథ వచ్చింది. ఆ కథ వచ్చినప్పుడు కానీ తర్వాత సందర్భంలో ఇంకో కథ వచ్చింది. ఆ కృకలాసం అని చెప్పన్నారు. ఆ కృకలాసం ఎవరయ్యా అంటే వాడిని నేను ఈ రకంగా పొరపాటు చేశాను. అప్పుడు చెప్తారు, నాయన బ్రాహ్మణ ద్రవ్యాన్ని తీసుకోకుండా అబ్బాయి దెబ్బతింటారు అని కుమారుని కృష్ణ పరమాత్మ ఆ కృకలాస రూపంగా ఉన్నటువంటి ఆ పూర్వజన్మంత పరిస్థితి అతని చేత చెప్పించి అప్పుడు ఈ రకంగా మీరు ఎప్పుడు చేయవద్దు అని చెప్పి ఉపదేశం చేశారు. ఒక్కొక్క దానికి ఒక్కొక్క రకమైనటువంటి విధానం ఉన్నది. అప్పుడు జనసంగ్రహ ఇచ్యూచు స్మయంతస్థం జగద్గురు నమస్కారం చేశారు. మునులంతా కూడా నమస్కారం చేసి అహో విచిత్రం భగవద్విచేష్టితం, ఏమో ఏ పరమాత్మ యొక్క మాయ చేత తత్వవేత్తలైనటువంటి వాళ్ళు కూడా మేము విమోహితం అయిపోయాము. అలాంటి పరమాత్మ యొక్క చేష్ట చాలా ఆశ్చర్యకరమైనటువంటిది. ఆ పరమాత్మ ఎటువంటి ఈహలైనటువంటి వారు అనేక రకమైనటువంటి రూపంతో ఈ ప్రపంచాన్ని సృష్టి స్థితి లయముకు కారకుడై ఉంటారా పరమాత్మ. ఈ భౌమైనటువంటి కూడా నామరూపాత్మకమైన ఈ ప్రపంచానికి కూడాను కారణభూతుడైనటువంటి వారు. ఆయన చరిత్ర చాలా ఆశ్చర్యకరమైనటువంటిది, ఊహకు అతీతమైనటువంటిది అని చెప్పి ఆ పరమాత్మని ప్రత్యేకించి అభిముఖంగా చేసుకుని స్తోత్రం చేశారు. చేసిన తస్మాత్ బ్రహ్మకులం బ్రహ్మన్ శాస్త్రయోనే అస్తం ఆత్మన సభాజీసి. స్వామి ప్రత్యేకించి నువ్వు బ్రాహ్మణులను ప్రత్యేకించి అనుగ్రహిస్తుంటావు స్వామి. మా యొక్క జన్మ సఫలమైంది నీ యొక్క అనుగ్రహం చేత అని చెప్పి త్వయా సంగమ్య సద్గచ్చ, నీ యొక్క అనుగ్రహం చేత నమస్తస్మై భగవతే కృష్ణాయాగుంఠమేధసే అని స్తోత్రం చేసి ఆ రకంగా చేసేసి పరమాత్మ యొక్క అనుగ్రహాన్ని పొందినటువంటి వాళ్ళే ఉన్నారు. అప్పుడు ఇత్యనుజ్ఞాప్య దాశార్హంతరాష్ట్రం యుధిష్ఠిరం రాజరిషే శాస్త్రమాన్ గంతం మునయ దధిరే మనః. వాళ్ళు వెళదామని అనుకున్నారు. వెళదామని అనుకునేసరికి ఋషులంతా ఎక్కువసేపు ఉండరు. తర్వాత కూడా తెలుస్తుంది ఋషులు ఎంత మాట్లాడవలనో అంతే మాట్లాడతారు. అంతకంటే ఎక్కువ మాట్లాడడం, ఎక్కువసేపు ఉంటే కాలక్షేపం అలాంటి మాటలు ఉండవు. ఆయన ఎప్పుడైనా సరే మౌనం సర్వార్థ సాధకం. ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిదన్నాడు. మాట్లాడేవాడి మీద ఆదరణ ఉంటుంది అనుకోవద్దు. అతిగా మాట్లాడితే వాడి మీద నిరాదరణగానే ఉంటారు. దీనికి ఉదాహరణ ఏమిటన్నాడు, ఆడవాళ్ళు వేసుకున్న ఆభరణాలు చూడండి అయ్యా అన్నారు. ఆభరణాలు ఆడవాళ్ళు హారాలు వేసుకుంటారు. శబ్దం చేస్తావా? చెయ్యవు. అందుకోసం మెడలో పెట్టుకున్నారు. శబ్దం చేసే గజ్జల్ని ఎక్కడ పెట్టుకున్నారు? కాళ్ళకి పెట్టుకున్నారు అనమాట. కాబట్టి ఎక్కువగా మాట్లాడేవాడంటే ఆడవాళ్ళు కూడా అపహాస్యం చేస్తారు. అందుకోసమనే ముఖరం నూపురం పాతి, శబ్దం చేసే నూపురాన్ని తీసుకుని పాదం మీద పెట్టుకున్నారు. హార కంఠేచ శోభతే, ఈ శబ్దం చేయని హారాన్ని కంఠంలో పెట్టుకున్నారు. కాబట్టి మౌఖర్యం లాఘవకరం, మౌనం ఉన్నతి కారణం. అందుచేత ఇంత మాత్రం మాట్లాడి వాడు కాస్త ఊరుకుండి వెళ్ళిపోదామనేటువంటి ప్రయత్నం చేస్తుంటే అప్పుడు వసుదేవుడు కాస్త లేచి ఒక మాట అడిగారు. స్వామి మీకు నమస్కారం అయ్యా. ఋషులారా వినండి ఒక మాట. ఈ కర్మల చేత ఏ కర్మ చేస్తే కర్మ సంబంధమైన బంధం పోతుందో ఆ విషయం చెప్పవలసిందన్నారు. చూడండి ఎంత ఆశ్చర్యం అంటే, పరమాత్మ సాక్షాత్తు తమ కుమారుడై ఉండి, నాయనా మీరు నన్ను అప్పుడు పరమాత్మ రూపంగా తెలుసుకుంటుంటారు, అప్పుడప్పుడు పుత్రభావంతో తెలుసుకుంటారని చెప్పి ఉంటే సమస్త దేవతలు సమస్త ఋషులు అందరూ కూడా వచ్చి పరమాత్మకు నమస్కారం చేసుకుని మీ పాదరేణు జాలు మాకుని వాళ్ళంతా అంటుంటే వాళ్ళనెవరిని అడగకుండగా ఆయన దర్శనం, కృష్ణ పరమాత్మ దర్శనం కోసం వచ్చినటువంటి ఋషులందరినీ చూచి ఆ ఋషుల దగ్గరికి వచ్చి, స్వామి మహర్షి ఏ కర్మ చేసినట్లయితే ఈ కర్మ సంబంధం పోతుందో అది చెప్పండి అని అన్నారు. పక్కన నారదులు వారు అన్నారు, ఏమిటయ్యా అసలు అడగటం ఏమిటి? ఎవరిని దర్శనం చేసుకోవడం కోసం మేమంతా పరిగెత్తుకొచ్చాము.
ఆ పరమాత్మ నీకు కుమారుడై ఉండగా ఆయన్నడికి జ్ఞానోపదేశం పొందకుండా మమ్మల్ని అడగటం ఏమిటయ్యా నువ్వు? అరే రే రే నాతి చిత్రమిదం విప్ర వసుదేవో బుభుత్సయా కృష్ణం మత్వ అర్భకం. కృష్ణ పరమాత్మ ఏమనుకున్నారు? ఓ పసిపిల్లవాడు అనుకున్నారు, కుమారుడు అనుకున్నారు, ఆ రకంగా అనుకుంటున్నారు తప్ప సన్నికర్షోహి మర్చానాం అనాదరణ కారణం. చూడండి, ఎవరైనా ఒక విలువైనటువంటి వ్యక్తి వాళ్ళకు సన్నిహితంగా ఉంటే ఏ రకమైనటువంటి చులకనగానో చూస్తూ ఉంటారు. అందుకోసమే అతిపరిచయాద్ అవజ్ఞ సంతత గమనాదనాదరో భవతి. అతిపరిచయం తిరస్కారంగా చూస్తుంటారట. మలయ పర్వతంలో ఉన్నటువంటి చందన వృక్షాన్ని అక్కడ ఉన్న ఆటవిక స్త్రీ వేడి నీళ్లు కాచుకోవడానికి, వంట చేసుకోవడానికి ఉపయోగిస్తుంది చందన వృక్షాన్ని. ఆమెకు దగ్గరగా ఉంది కాబట్టి. అదే మనం ఇంత చందన ముక్క దొరికిందనుకోండి, దాన్ని జాగ్రత్తగా పెట్టి ఎవరు చూడకుండా ఎవరైనా తీసుకుపోతారేమో అని షోకేసి పెట్టి దానికి తాళం వేసి బీభత్సం చేస్తుంటాం. ఎందుకంటే దాని విలువ మనకు తెలుసు, సన్నిహితంగా ఉంది కాబట్టి అక్కడ అనాదరం అన్నమాట. సన్నికర్షోహి మర్చానాం అనాదరణ కారణం. సన్నిహితంగా పరమాత్మ ఉన్నారు కాబట్టి తెలియలేదు వసుదేవునికి కృష్ణ పరమాత్మ యొక్క గొప్పతనం తెలియలేదయ్యా. సరే అడిగాడు కాబట్టి మనం చెప్దాం అని చెప్పి అక్కడి నుంచి అధోచర్మునయ రాజన్ ఆభాష్యానగతుంది విముక్తితో అన్నారు. కర్మచేత కర్మ నిర్హారం అంటే ఏం చేయాలి అన్నాడు. శ్రద్ధ చేత పరమాత్మ యొక్క స్వరూపాన్ని ధ్యానం చేసుకుని విష్ణు స్వరూపంగా భావన చేసి యజ్ఞం చేయవలే. అలా చేసినట్లయితే మనస్సుకు ఉపశమనం కలుగుతుంది, జ్ఞానం కలుగుతుంది, మోక్షమునకు కారణమవుతుంది, సంసార బంధం విముక్తమవుతుంది అని ఈ రకంగా శ్రద్ధయా ఆప్తవిత్తేన లభించినటువంటి డబ్బు చేత ఆ పరమాత్మ యొక్క స్వరూపాన్ని ధ్యానం చేయవలే అని ఈ రకంగా వాడు ఉపదేశించే గ్రామే చక్తేషణ సర్వే యయుహో ధీరాస్తపోవన. ఆయన పరమాత్మ యజ్ఞం చేసిన తర్వాత చిత్తశుద్ధి కలిగినటువంటి వాళ్ళై ఆ పరమాత్మ యొక్క అనుగ్రహాన్ని పొందుతారు నాయన అని వీళ్ళు చెప్పారు. ఈ రోజున త్వంత్వజ్య ముక్తో ద్వాభ్యాం వై. ఇప్పుడు ఋషులను తీర్చుకోవాలి, పితృరుణం తీర్చుకోవాలి, ఇలాంటివన్నీ కూడా చెప్పి యజ్ఞం చేత పరమాత్మ యొక్క అనుగ్రహాన్ని పొందవచ్చు. యజ్ఞై దేవర్ణమున్ముచ్య. యజ్ఞం చేత దేవరుణాన్ని పోగొట్టుకొని నువ్వు నిర్రుణుడు పోయా అని చెప్పి వాళ్ళు ఆ మాట చెప్పారు. ఇది చెప్పింది నారద మహర్షి. చెప్పిన తర్వాత ఆ మాట విన్నాడు వసుదేవుడు, చాలా సంతోషించాడు. ఆ ఋషుల్ని ఋత్వికులుగా పెట్టుకొని ఆయన దివ్యమైనటువంటి యజ్ఞం చేశారు. ఎక్కడయ్యాను? ఆ క్షేత్రంలో తస్మిన్ అయాజయన్ క్షేత్రే, ఆ కురుక్షేత్రంలోనే దివ్యమైనటువంటి యజ్ఞం చేశాడు. ఆయన చేస్తే సాక్షాత్తు లక్ష్మీపతి కుమారుడుగా ఉంటే ఆ యజ్ఞం తాలూకు వైభవం చెప్పనలవే. ఆ రకంగా ఆ సందర్భంలో అందరూ కూడా దివ్యాభరణ ధారులై ఆ ఆడవాళ్ళంతా కూడా వచ్చారు. నాట్యం చేసేవాళ్ళు అనేక రకమైన పరివారం అంతా కూడా ఉన్నారు. తమభ్యసించను విధవతో ఆ రకంగా అభిషేకం చేశారు. తస్సర్తుజ మహారాజా. ఆ ఋత్వికులందరూ కూడాను ఎంత దివ్యమైనటువంటి సంభావనాదులంతా కూడా పొంది ఆ రకంగా ఎలాగయ్యా దివ్యమైనటువంటి ఇంద్రుడు యజ్ఞం చేసేటువంటిదో ఆ రకమైనటువంటి యజ్ఞ రూపంగా ఉంది అని చేసి ప్రాకృత వైకృతమైనటువంటి యజ్ఞములు ద్రవ్య యజ్ఞ జ్ఞాన క్రియేషణం అథ ఋత్విభ్య అథతాత్కాలే యథామ్నాతం సదక్షిణ. ఏ రకంగా శాస్త్రంలో అయ్యా ఇది ఇవ్వాలి, ఈ దానం, ఇది పరిస్థితి అంటే ఆ యజ్ఞంలో ఏం చెప్పోలే యథాతథమైనటువంటి దానాదులంతా చేసి ఆ రకంగా వాళ్ళ ఋషులందరినీ కూడాను ఆనందింపజేశారట. తర్వాత అంతా అయిన తర్వాత అవవృతం అక్కడ చేశారు. రామహృదంలో స్నానం చేశారు. యజమాన పురస్సరాహ, యజమానపత్రిని ముందుగా పెట్టుకొని వాళ్ళంతా. తర్వాత బంధువులంతా కూడా వచ్చారు, స్నానాలు చేశారు. శ్రేణికేతం అనుజ్ఞాప్య శంసంత ప్రయయు పురీ కృతం. వాళ్ళంతా యజ్ఞం చేసిన తర్వాత అందరూ బయలుదేరి పెడుతున్నారు. ధృతరాష్ట్రుడు వీళ్ళంతా కూడా నారదుడు, వ్యాసుల వారు అందరూ కూడాను ఆ దివ్యమైనటువంటి యజ్ఞం పరిపూర్ణమైన తర్వాత యయుహ విరహకృచ్ఛేణ స్వదేశాంశ్చాపరేజన. పరమాత్మ అనుజ్ఞను పొంది స్వామి దివ్యమైనటువంటి నీ స్వరూపాన్ని భావన చేసిన యజ్ఞం చాలా దివ్యంగా సాగింది పరమాత్మ యొక్క అనుగ్రహం చేతని అందరూ పరమాత్మని నమస్కారం చేసుకుంటూ ఆయనతో చెప్పి పెడుతున్నారు. అంటే తండ్రి చేత దగ్గర ఉండి పరమాత్మ యజ్ఞం చేయించారు. యజ్ఞం చేయించడం కూడా ఎలా ఉంది, ఆ తండ్రి ఏ రకంగా సంతోషపడతారు అంతే తప్ప. ఎందుకంటే చూడండి, పరమాత్మ గోవర్ధన పర్వత పూజ చేయమని చెప్పి ఇంద్రమఖాన్ని భంగం చేశారు. అంటే ఇంద్రుని యొక్క గర్వభంగం కోసం చేశారు. ఇదే పరమాత్మ యజ్ఞం చేస్తా అంటే యజ్ఞ స్వరూపుడైన నేను ఉంటుండగా ఇంకో యజ్ఞం ఎందుకు అని చెప్పలేదే. చెబితే ఖచ్చితంగా అందరూ నారదుల వారు ఆ మాట సూచించారు. సూచించినా కానీ ఆ రకమైనటువంటి స్థితి లేదు. కానీ పరమాత్మ ఆ హృదయంలో వసుదేవునికి యజ్ఞం చేయాలనే సంకల్పం. ఇంతమంది వస్తే ఈ సందర్భంలో ఈ విషయాలని ఎందుకు చెప్పుకుంటున్నామండి? పాలున్నప్పుడే ఏం చేసుకుంటాం? పరవానం చేసుకుంటాం. పరవానం చేసుకున్నప్పుడే పండగ అంటుంటారు. అందుచేత ఇలాంటి అవకాశం ఇంత మహనీయుల యొక్క సమక్షంలో మాట్లాడే అవకాశం వస్తుందా? ఇంత దివ్యక్షేత్రంలో మాట్లాడే అవకాశం వస్తుందా? రాదు. వస్తుందో రాదో తర్వాత సంగతి. వచ్చినప్పుడు వినియోగించుకోవాలి. అందుకోసం భక్తియుక్తులమై మనం ఈ రకమైన సమావేశం చేసుకోవాలి. జరుగుతున్నది అది ప్రస్తుతం అన్నమాట. అందుచేత ఆ వసుదేవుడు కాస్త యజ్ఞమంతా అయిపోయిన తర్వాత అందరినీ పంపిస్తూ నందుడి దగ్గరికి వచ్చి నందమాహ కరయస్పృశన్ చేయబట్టుకున్నాడు, మాట్లాడుతున్నాడు. ఆయన భ్రాతరీశకృత పాక రుణామ్య స్నేహ సంహిత. చూడండి ఎంత ఆశ్చర్యకరమైన వాక్యము చూడండి.
భ్రాత ఈశకృత పాశ. భగవంతుడు ఒక పాశం, ఒక తాడు పెట్టాడు ఆయన, దాంతో బిగిస్తున్నాడు. ఆ పాశం పేరేమిటయ్యాడు? స్నేహ సంజ్ఞిత. దానే స్నేహం ఉంటుంటాను. ఒక్కొక్కరితో కొంతకాలం స్నేహం ఏర్పడటం, దానివల్ల సహజమైన స్నేహం ఎంత దూరంలో ఉన్నా ప్రకాశిస్తుంది. అల్పుడితో స్నేహము ఎంత సన్నిహితంగా ఉన్నా ప్రమాదం అనమాట. అందుకోసం మహానుభావుడు చెప్పాడు, నన్ను సాహజిక స్నేహ దూరస్థోపి విరాజితే. సహజమైన స్నేహం ఎంత దూరంగా ఉన్నా సరే అది ఎప్పుడూ స్థిరంగా కొనసాగుతుంది. ఎలాగా అన్నాడు, చకోర పక్షులు ఎక్కడో కింద ఉన్నవి, వెన్నెల ఎక్కడో చంద్రుడి పైన ఉన్నాడు, కానీ వాడిద్దరికీ ఇప్పటికీ కూడా స్నేహం ఉన్నది, చెడిపోలేదే. ఆయన వెన్నెలు ఇస్తుంటే ఆ వెన్నెల్ని కళ్ళతో తాగి ఆయుర్దాయాన్ని పెంచుకొని ఆనందపడుతున్నదే చకోర నయనద్వంద్వం ఆనందయతి చంద్రమా ఆయన. కాబట్టి వసుదేవుడు చెప్తున్నాడు, ఆయన భ్రాత నందుడితోటి ఈశకృత పాశ స్నేహ సంహిత. స్నేహం అనే పాశం అనేటువంటిది ఆ రకం దుశ్చజమహం మన్యే శూరాణం. ఎంత గొప్పవాళ్ళకైనా సరే యోగులకైనా తప్పదు నాయన ఈ స్నేహం అని చెప్పి చెప్తూ, ఇప్పుడు అస్మాసు అప్రతికల్పేయం యత్ కృతజ్ఞేషు సత్తమై మైత్ర్యర్పిత ఫలావాపి నన్ను వర్తేత కరిహించితే. ఎలాంటి వాళ్ళకైనా సరే నాయన తప్పదు అని చెప్పి, కష్టం వస్తుంది, కష్టాన్ని భరించవలే, వియోగం వస్తుంది, వియోగాన్ని భరించాలి అని ఈ విషయాన్ని తెలియజేస్తూ, అధునా శ్రీమదాంధాక్ష నపశ్యామ పురస్వత. ఇప్పుడు ఆ రకమైనటువంటి స్థితి లేదు నాయన, పరమాత్మ యొక్క అనుగ్రహం చేత క్షేమంగా ఉన్నాం. మారాజ్య శ్రీరభోత్వం సహ శ్రేయస్కామస్తి మానద స్వజనానుత బంధువన్వా నభస్థితియ అంధదృకు. అంటే అజ్ఞానంతో ఉన్నటువంటి వాడు పరమాత్మ యొక్క దివ్య వైభవాన్ని చూడలేకపోతాడయ్యా అని చెప్పి ఆ రకంగా చెప్తూ, సౌహృద సైహిల్య చిత్త ఆనగదుందుభి. ఆయన సముచితమైనటువంటి వాక్యముల చేత నందుణ్ణి గౌరవించి వసుదేవుడు రురోధ తత్కృతాం మైత్రీం స్మరన్. ఎంత ఆయన ఆనందాన్ని కలగజేశాడు నందుడు. ఎంత వసుదేవునికి తన కుమారుని తీసుకొచ్చి అక్కడ పెడితే, ఆ కుమారుని తన కుమారుడు అనుకొని ఇంతకాలం పెంచి, ఆ రోహిణీదేవి అక్కడే ఉంటే ఆ కుమారుడు బలరాముని పెంచి వాళ్ళ తాలూకు బాధ్యతంతా తీసుకుని ఇంత చేసినందుకు అదంతా స్మరించి, ఆ కృతజ్ఞత అనే ఒక తీవ్రమైనటువంటి గొప్ప సంస్కారం అన్నమాట. ఆ సంస్కారం చేత తలుచుకొని కంటి వెంట నీళ్లు పెట్టుకున్నారు. నందుడు కూడాను అతని తాలూకు స్వరూపాన్ని, ఆ మాటంతా గ్రహించి ప్రేమ చేత బలరామకృష్ణ ఇద్దరిని కూడాను సరే ఆయన చూచి విడవలేకున్నాడు. అప్పుడు వసుదేవుడు అన్నాడు, పెడతానయ్యాడు, రేపు విడుదువాను అయ్యాడు, రేపు విడుదువాను లేవయ్యాడు. ఎంతకాలం ఉన్నాడు? కొన్ని మాసములు ఉన్నారు అట్లాగా. కతిజన్ మాసా అని అన్నారు అన్నమాట. అందుచేత అనేక మాసం 3 మాసాన్ 3 నెలల పాటు వాళ్ళు ఆ రకంగా పరస్పరం కలిసి ఆనందాన్ని అనుభవించారట. అప్పుడు తర్వాత తీసుకొని వాడు ఇచ్చినటువంటి కానుకలని తీసుకున్నాడు. నందుడు కాస్త గోపికలు అందరితో కలిసి గోవింద చరణాంబుజ మనస్సు నిలుపుకొని ఆ మహానుభావులంతా తిరిగి మధురకు వెళ్ళి అక్కడ గోకులానికి వెళ్ళిపోయారు. బంధుజ ప్రతియాతేషు కృష్ణయ కృష్ణదేవత. బంధువులంతా వెళ్ళిపోయేసరికి వీడు కాస్త బయలుదేరి వెళుతూ ఉన్నట. యదాసి తీర్థయాత్రాయాం సుహృత్ సందర్శనాధికం. ఈ కురుక్షేత్ర సందర్శనము, ఈ సూర్యగ్రహణ సందర్భము, ఇదంతా ఈ సందర్భంలో ఇంత దివ్యమైనటువంటి ఆ సన్నివేశాన్ని తలుచుకుంటూ అందరూ కూడా బయలుదేరి వెళ్ళారు. శ్రీమద్భాగవతే మహాపురాణే పారమహంస్యాం సంవిధాయాం దశమస్కంధే ఉత్తరార్థే తీర్థయాత్రానువర్ణనామ చతురశీతమో అధ్యాయ. హరయే నమః హరయే నమః హరయే నమః. శ్రీబాదరాయణువాచ. ఇప్పుడు ఒక రకం సందర్భంలో బలరామకృష్ణులు ఇద్దరు కూడా ఉండి తల్లిదండ్రులకు నమస్కారం చేసుకుంటూ ఉంటుండగా ఓ రోజు పొద్దున్న తల్లిదండ్రులు వసుదేవునికి నమస్కారం చేశారు. వసుదేవుడు ఆ పిల్లలిద్దరూ రోజు నమస్కారం చేస్తూ ఉంటే అప్పుడు వసుదేవులు వారు అభినందించి ఆ సంకర్షణాచ్యుతులతోటి రకంగా అన్నారు, నాయన మునీనాంచ వచస్వృత్వ పుత్రయోర్ధామ సూచకం. వాళ్ళు చెప్పారు, నేను కర్మచేత కర్మబంధం ఏ రకంగా పోగొట్టుకుంటామంటే వాళ్ళు అన్నారు, స్వామి మీ కుమారుడు సాక్షాత్తు పరదేవత, ఆయనే సర్వమూల కారణమైనటువంటి వారిని చెప్తే అప్పుడు మళ్ళా ఒకసారి తెలుసుకున్నారు. అనేక సార్లు ఆ కృష్ణ పరమాత్మ సాక్షాత్తు అవతారమని పరమాత్మ అని తెలుసుకున్నారు. అలాంటి సందర్భంలో మధ్యలో ఆయన అన్నారు, తనకు తెలిసిన వేదాంతాన్ని కొంత కృష్ణ పరమాత్మ దగ్గర బలరాముల వారి దగ్గర వినవించుకుంటున్నారన్నమాట. కృష్ణ కృష్ణ మహాయోగిన్ సంకర్షణ సనాతన జానేవామస్యత్ సాక్షాత్ ప్రధాన పురుషౌ పరౌ. ఆయన మీరు పరమాత్మ స్వరూపం, ఈ జగత్తునకు మూల కారణ భూతులైనటువంటి వారిని నాకు తెలుసు నాయన. సాధితం భగవాన్ సాక్షాత్ ప్రధాన పురుషేశ్వర. ఇదంతా నానామయమైనటువంటి ఈ ప్రపంచాన్ని కాస్త మీరు సృష్టి చేయడం, స్థితి లయములకు కారణభూతులైనటువంటి వారు. అందుచేత పారతంత్యాద్వై సాధుశాత్ ద్వయోశ్చేష్టైవ చేష్టతాం. ఈ ప్రాణములన్నీ కూడాను పరాధీనములై ఉన్నవి, పరమాత్మ యొక్క అధీనములై ఉన్నవి అని చెప్పి తర్పణం ప్రాణనం అపాన్ దేవత్వం తాశ్చ తద్రస ఓజస్సవో బలం చేష్ట గతిర్వాయోస్తవేశ్వర. ఇవన్నీ కూడా చెప్పి భౌతికమైనటువంటి స్వరూపము, భూతజాతము ఇవన్నీ కూడా పరమాత్మ యొక్క అధీనంలో ఉన్నది అని నేను తెలుసుకున్నాను అని చెప్పి
చెప్పి తనకు కలిగినటువంటి జ్ఞానస్వరూపాన్ని నశ్వరేష్య భావేషు తదసిత్వం అనశ్వరం. ప్రపంచం అంతా కూడాను ఏదైతే చూడబడిందో దృశ్యము తన్మిథ్య అని అంటుంటారన్నమాట. దృశ్యమైందల్లా మిథ్యాభూతమైంది. కాబట్టి ఈ సృష్టింపబడిందల్లా కూడా దృశ్యం మిథ్యాభూతమైంది. ఈ నశ్వరమైన ప్రపంచంలో అనశ్వరమైన స్వరూపం ఏది అన్నాడు. నశ్వరేష్య భావేషు తదసిత్వం అనశ్వరం. ఈ నశ్వరమైన భావంలో అనశ్వరమైనటువంటి స్వరూపం నీవు అని చెప్పి వికారరహితమైనటువంటి స్వరూపం ఇది సత్వజస్తమో గుణాత్మకమైనటువంటి వృత్తుల చేతనే ఇదంతా కూడా ఏర్పడింది అని నేను రకంగా తెలుసుకుంటాను. ఈ వికారభూతమైనటువంటి భావన యందు అవ్యయమైనటువంటి స్వరూపం నీ ఒక్కడవే అని చెప్పి ఎదురుచయానృతాం ప్రాప్య సుకల్పామిహ దుర్లభా స్వార్థే ప్రమత్తస్య. అంటే అనుకోకుండా లభించినటువంటి ఆ రకమైనటువంటి ఈ జన్మలో పరమాత్మ స్వరూపాన్ని తెలుసుకునేటువంటి ఒక శాస్త్రం చదువుకునే అధికారము, తెలుసుకునేటువంటి ఒక అర్హత అది ఉన్నప్పుడు ఎవరైతే ఈ రకమైనటువంటి స్థితి లేకుండా దాన్ని విడిచిపెట్టి ప్రమత్తుడై ఉంటాడో అటువంటి వాడు నాయన వ్యర్థుడు అని నేను తెలుసుకుంటున్నాను అని చెప్పి, నాయన కుమారులారా బలరామకృష్ణులారా మీరిద్దరు కూడా నా యొక్క కుమారులై ఉన్నారు. ప్రధాన పురుషేశ్వరులు భూభారాన్ని పోగొట్టడానికి అవతరించినటువంటి మహనీయులు అని చెప్పి వారిద్దరినీ కూడాను ఒక్కసారి అసలు స్వరూపాన్ని తెలుసుకున్నటువంటి రీతిగా మాట్లాడారు. ఈ మాటలు మాట్లాడి ఆకర్ణ్యేత్తం పితుర్వాక్యం, తండ్రి గారి మాటలు విన్నారు. వేదాంత పరిపూర్ణమైనటువంటి మాటలు, వేద సారంతో కూడుకున్నటువంటి మాటలు. ఈ మాటలు విన్న తర్వాత, నాన్నగారు మీరు మా దగ్గర తెలుసుకోవాలని అడుగుతున్నారు, మీరు చెప్పింది మాకు ఉపదేశం తండ్రి అని అన్నారండి. వసుదేవుడు చెప్పినటువంటి ఆ వేదవాక్యములు, ఆ వేదసారమైనటువంటి మాటలన్నీ కూడాను ఆకర్ణ్యేత్తం పితుర్వాక్యం భగవాన్ సాత్వతర్షభ కృష్ణ పరమాత్మ చాలా వంచి చేతులు కాస్త జోడించి వంగి ప్రహసన్ శ్లక్షణయాగిర. మాట ఉండవలే, ఎంత మధురంగా మాట్లాడవచ్చండి. ఓడు నాలుకతో అంటాడు, ఓ కళ్యాణి, ఓ మనోహరమైన ఓ నాలుక మధురంగా మాట్లాడవే. లోకోహి మధుర ప్రియ మధురం వద కళ్యాణి. హే జిహ్వే, ఓ నాలుక. ఆ జిహ్వాని ఎందుకంటారండి? అది ఏదైనా తీసుకుంటే వెంటనే గబక్కులు లాక్కుంటుంది అనమాట. జిహ్వే రససారజ్ఞే, ఏ రసం ఎలా ఉంటుందో దాని సారం తెలుస్తుంది. కటుకంగా ఎందుకు మాట్లాడతావే? ఎందుకు కఠినంగా మాట్లాడవద్దు. మధురం వద కళ్యాణి లోకోహి మధుర ప్రియ. ప్రతివాడు తీయగా మాట్లాడితే సంతోషిస్తాడు. మాట్లాడదా అని అన్నామనుకోండి, వెంటనే ఒక విరక్తి కలుగుతుంది వాడితో మాట్లాడాలంటే. అందుచేత మధురంగా ఉండాలి మాట. అది శ్లక్షణయాగిర. తండ్రి గారితో మాట్లాడుతుంటే, నాన్న మీరు చెప్పిందే ఉపదేశం నాన్న, మేము చెప్పవలసింది ఏం లేదు నాన్నగారు అని చెప్పి ఒక్క శ్లోకం చెప్తారు. ఇన్ని శ్లోకాలు చెప్తే దాని సమాధానంగా పరమాత్మ 2 శ్లోకాలతో చెప్తారు. అందుచేత ఎన్న పుత్రాన్ని సముద్దిశ్య తత్వగ్రామ ఉదాహృత. పుత్రులమైన మమ్మల్ని ఉద్దేశించి మీరు ఏదైతే చెప్పారో అదే మాకు ఉపదేశం నాయన అని చెప్పి తదైతే ఉపమన్మహే ఉపదేశ రూపంగా మేము తీసుకుంటాము అని చెప్పి అహంయూయం అసావార్య ఇమేచ ద్వారకౌకస. నాన్నగారు మీరు మేము ఈ ద్వారకలో ఉండేటువంటి వాళ్ళు ఇవన్నీ కూడాను మనం ప్రాపంచికమైన విషయాన్ని విచారించవలే. ఏమని విచారించాలి? అది చెప్తాడు. ఆత్మా హి ఏకః స్వయం జ్యోతి నిత్యః అన్యః నిర్గుణః గుణైః ఆత్మసృష్టైస్తత్కృతేషు భూతేషు బహుధేయతే. గుణముల చేత అంటే మాయ చేత ఏర్పడిన సత్వరజస్తము గుణాత్మకమైనటువంటి స్వరూపం చేత ఈ ప్రపంచము ఒకే ఒక్క ఆత్మస్వరూపము స్వయం జ్యోతి స్వభావము. ఇంత ప్రపంచం ఎక్కడ ఏర్పడిందండి అన్నారు. ఇంత ప్రపంచం ఎక్కడుందన్నాడు. ఎక్కడ? ఆత్మాధిష్టానక భ్రమ అన్నాడు. ఆత్మయందే ఈ భ్రమ ఎక్కడ అన్నాడు. ఇంత ప్రపంచం కనిపించే ప్రపంచం అంతా కూడా ఎక్కడుంది అన్నాడు. మనకు కలిగిన భ్రమ తప్ప ఇంకొకటి కానే కాదు. ఎక్కడ తయారైంది? స్వాజ్ఞాన కల్పిత జగత్ పరమేశ్వరత్వ జీవత్వ భేద కలుషీకృత భూమభావా. సురేశ్వరాచార్యులు వారి శిష్యులు ఆ మహానుభావుడు చెప్పిన సర్వజ్ఞాత్మ ముని అని సంక్షేప శారీరకంలో ఎక్కడ తయారైందయా ఈ ప్రపంచం అన్నాడు. స్వాజ్ఞాన కల్పిత, మన అజ్ఞానం చేత కల్పించబడింది ఇంత ప్రపంచం. శాస్త్రము అది ఇదంతా ఏమిటన్నాడు. అజ్ఞాన కల్పితం పోవయా, అజ్ఞాన కల్పితం ఇంకేమీ కాదన్నాడు. ఇంత ప్రపంచం అంతా కూడా అంతే. స్వాజ్ఞాన కల్పిత జగత్ పరమేశ్వరత్వ జీవత్వ భేద కలుషీకృత భూమభావ. ఏమిటన్నది ఆత్మస్వరూపం తప్ప ఇంకోటి లేనే లేదు. ఉదాహరణ ఏమిటయ్యా అన్నాడు. అయ్యా ఒక తాడును చూచి సర్పం అనుకున్నారు కదా అన్నారు. సర్పం ఎక్కడ కల్పితమైందయ్యా అన్నాడు. తాడు ఎందుకు కల్పితమైందయ్యా అన్నాడు. ఆ ప్రపంచం ఎక్కడ కల్పితమైందయ్యా అన్నాడు. ఆత్మ ఎందుకు కల్పితమైందయ్యా అన్నాడు అనమాట. అందుచేత ఏం తెలుసుకుంటే ఇది పోతుందయ్యా అన్నాడు. ఆత్మను తెలుసుకుంటే పోతుందయ్యా ప్రపంచం అన్నాడు. ఆ తాడును తెలుసుకుంటే సర్పం వల్ల కలిగిన భయం పోలా, భ్రమ పోలా, అంతా పోయింది. ఆ రకంగానే ఆత్మస్వరూపాన్ని తెలుసుకున్నట్లయితే ఆత్మయందు ఆరోపితమైనటువంటి భ్రమరూపమైనటువంటిది మిథ్యాభూతమైనటువంటి ప్రపంచం అంతా ఎప్పుడైతే పోతుంది నాయన, అప్రయత్నంగా పోతుంది. నువ్వు సర్పాన్ని పోగొట్టుకోవడానికి ప్రయత్నం చేయకల్లా, సర్పాన్ని తాడును తెలుసుకోవడానికి ప్రయత్నం చేయి. తాడును తెలుసుకుంటే సర్పం లేనే లేదు.
ఆత్మస్వరూపాన్ని తెలుసుకున్నట్టయితే ఇంక అంతే తప్ప ఈ సంసారం ఎలా పోతుందండి అన్నాడు. సంసారం ఎలా పోతుందని కాదు ఆయన, సంసారం అసలు భ్రమ, అది లేని దాన్ని పోవడం దానికోసమే ప్రపంచో ఇది వర్తేత నివర్తేతన సంశయ విద్యేతన వినివర్తేతన సంశయ మాయా మాత్రం ఇదం ద్వైతం అద్వైతం పరమార్థత. ప్రపంచం ఉంటే పోతుందయ్యా, ప్రపంచం లేనే లేదు మేము ఉంటున్నామయ్యా అని చెప్పి చేత తండ్రి ఈ ద్వారకను కానీ మనం యాదవులను కానీ ఈ ప్రపంచం కానీ ఎలా ఉంటుందో మనం తెలుసుకోవాలి. ఎలా తెలుసుకుంటామన్నారు అంటే ఆత్మ ఒక్కడే స్వరూపము స్వయం జ్యోతి స్వభావము అని తెలుసుకుంటే సరిపోతుంది. ఆ ఒక్కడే సత్వజస్తమో కూడా మన చేత మాయతో కూడుకున్నటువంటి స్వరూపం చేతనే బహుధేయతే అనేక రకంగా కనిపిస్తున్నది. ఆవిస్తరోల్ప భూర్యేకో నానాత్వం, అది అనేక నానాముగా కనిపిస్తున్నది అని అన్నారు. ఈ రకంగా ఆ వసుదేవునకు ఆ ఉపదేశం కూడా చేశారు మహానుభావుడు కృష్ణ పరమాత్మ. అది తత్ర శ్రేష్ఠ దేవకి సర్వదేవత. ఆ తర్వాత అంతా కూడా విన్నది, ఆమె కూడా చాలా సంతోషించింది, ఆ బలరామకృష్ణుని యొక్క స్వరూపాన్ని గ్రహించింది. అతను కంసహింసిత అన్న ఒక్కసారి ఒక రోజు ఉంది. దేవకీదేవి, నాయన కృష్ణ పరమాత్మ నీ గొప్పతనం తెలుసు, నాయన బలరామ నీ గొప్పతనం తెలుసు, మీరు సాక్షాత్తు ఆదిపురుషులన్న సంగతి తెలుసు, కాబట్టి మాకు ఉచ్ఛాస్త్రవర్తులైనటువంటి అంటే శాస్త్రం అతిక్రమించి లోకంలో ఉంటున్నటువంటి దుష్టులైనటువంటి వాళ్ళని సంహారం చేసి భూభారాన్ని పోగొట్టడానికి మీరు ఆవిర్భవించారని అనేక అంశాలతో ఆవిర్భవించారని తెలుసు. అయితే నాకు ఒక చిన్న విషయము అని ఏమిటి అంటే, నాకు 6 గర్భములు అంటే 6 సార్లు పిల్లలు కుమారులు పుట్టారు, వాడు కాస్త చనిపోయారు. ఆ చనిపోయిన వాడిని ఒకసారి చూడాలనుంది నాయన. అరే అలాగేనమ్మా అని చెప్పి వెంటనే అమ్మ కుదరదమ్మా అని అన్నారా వాళ్ళు. తథా అని మాత్ర రామకృష్ణస్య భారత ఇద్దరు బయలుదేరి వెళ్ళారు. ఎక్కడికి వెళ్ళారు ఉన్నారు, సుతరలోకానికి వెళ్ళారు. సుతరలోకానికి వెళ్ళేసరికి అక్కడ బలిచక్రవర్తి ఉన్నాడు. వాళ్ళని చూచాడు, చాలా ఆదరించి కూర్చోబెట్టి అనేక రకమైనటువంటి వస్త్రాభరణాదుల చేత వాడిని పూజించాడు. స ఇంద్రసేన భగవత్పదాంబుజం బిభ్రన్ముహో ప్రేమ విభిన్నయాధియా, ప్రేమ మిశ్రితమైనటువంటి బుద్ధి చేత వాడిని గౌరవించి అప్పుడు బలిచక్రవర్తి అన్నాడు, నమోనంతాయ బృహతే నమః కృష్ణాయ వేదసే సాంఖ్యయోగ వితానాయ బ్రహ్మణే పరమాత్మనే అని. స్వామి మీ దర్శనము చాలా దుర్లభము, అలాంటి నాకు లభించింది. కాబట్టి కేచన ఉద్బుద్ధ వీరైన భక్త్యా కేచన కామత, మిమ్మల్ని ఆశ్రయిస్తుంటారు. కొంతమంది మిమ్మల్ని ద్వేషించి ఆ రకమైనటువంటి దేశభక్తిని పొందుతుంటారు. ప్రేమ భక్తిని పొందేవాడు కొంతమంది, ద్వేషరూపమైనటువంటి భక్తిని పొందేవాడు కొంతమంది. ఆ రకంగా మీతో యుద్ధం చేసి మరణించేవాళ్ళు, ఆ దివ్యమైనటువంటి వైభవాన్ని పొందేటువంటి అంటే దివ్యస్థితిని పొందేవాడు కూడా ఉన్నారు. కాబట్టి అలాంటి సందర్భంలో ఆయన తన్న ప్రసీద నిరపేక్ష వివర్గ్య యుష్మ పదారవింద ధిషణాన్య గృహాంధకూపాత్, నీ పాదారవిందాల్ని ధ్యానం చేయడం ద్వారా మాకు ఈ సంసార బంధం నుంచి విముక్తులయ్యేటువంటి రీతిగా ఆ రకమైనటువంటి స్థితి అనుగ్రహించవలసి ఉంటుంది అని చెప్పి ఆయన ప్రార్థన చేసి, స్వామి ఏం చేయమంటారు, మీ రాక కారణం ఏమిటి, ఏం చెయ్యాలి అని అన్నారు. అంటే అప్పుడు కృష్ణ పరమాత్మ చెప్తున్నారు, నాయన మరీచి బ్రహ్మదేవుని కుమారుడు మరీచికి ఊర్ణాదేవి ఎందు 6 కుమారులు ఉన్నారు. ఇది స్వయంభూ మన్వంతరంలో ఉన్నటువంటి విషయం చెప్తూ, అప్పుడు వాళ్ళు ఏం చేశారు, 6 కూడాను ఆయన కుమారులున్న మరీచి ప్రజాపతికి ఊర్ణాదేవి ఎందు ఆ 6 కూడాను మహనీయులు. అలాంటి వాళ్ళు కాస్త బ్రహ్మదేవుడు సృష్టి చేసినటువంటి భార్య అయినటువంటి సరస్వతీదేవిని భార్యగా పొందుతుంటే ఆయన చూచి కొద్దిగా ఎగతాళిగా నవ్వారు. ఇలా చేశారని చెప్పి బ్రహ్మదేవుని పరిహసించేసరికి హిరణ్యకశిపోర్జాత నీతాస్తే యోగమాయ. ఆ రకంగా వెంటనే వాడు కాస్త ఏం చేశారంటే, ఆయన కాస్త నయనమెత్తిన అసురీం అగన్ యోనిం అధునా అవజ్యకర్మణ, ఆ రకమైనటువంటి స్థితి చేత వాడు కాస్త ఆ హీనమైనటువంటి జన్మని పొందవలసి వచ్చింది. ఆ పొందిన తర్వాత ఈ రకమైనటువంటి దేవకీదేవి గర్భంలో ఉండి మరణించేటువంటి స్థితి వచ్చింది. ఆయన శాపం చేత, బ్రహ్మదేవుని శాపం చేత. అలాంటి వాళ్ళు ఇప్పుడు ఆ చూడాలని కంసహింసితాహ, వాడు కంసహింసితులై ఉన్నారు, చనిపోయి ఉన్నారు. వాళ్ళని కాస్త మా తల్లిగారు ఒకసారి చూడాలనుకుంటుంది, తీసుకెళ్లాలని అనుకుంటున్నాము అని. మాతృశోకాపనతయే, తల్లిగారి దుఃఖం పోగొట్టాలి కదా, అందుకోసమని ఆ శాప విముక్తులవుతారు. తర్వాత మళ్ళా పూర్వస్వరూపాన్ని పొందుతారు వాళ్ళు. ఎవరు వాళ్ళు? అతని పేరు స్మరుడు, ఉద్గీతుడు, పరిష్వంగుడు, పతంగుడు, క్షుద్రభృతు, గృణి అనేటువంటి వాళ్ళు. వీళ్ళందరూ కూడా మళ్ళా నా వల్ల సద్గతిని పొందుతారన్నారు. పరమాత్మ ఇంకా సద్గతి ఇచ్చేదేముంది, వాళ్ళని తీసుకొచ్చి తల్లి గారికి చూపిస్తారు. సద్గతి ఎలాగో చెప్తున్నారు. తర్వాత ఆ తల్లి దగ్గరికి తీసుకొని వచ్చారు. వాళ్ళని తీసుకొని వచ్చేసరికి వాళ్ళని చూసి తాను దృష్ట్యా బాలకాన్ దేవి చూచి, ఎంతకాలం అయిందండి కృష్ణ పరమాత్మ ఆవిర్భవించి పెద్దవారై ఆయన వివాహం చేసి ఆయన కుమారులకు వివాహమయ్యి ఆ కుమారులకు మనవాళ్ళకు కూడా వివాహమైంది. ఆ తర్వాత సంగతి ఇప్పుడు తీసుకొచ్చి ఆ దేవకీదేవికి ఆ కుమారుని చూపించేసరికి ఆ స్థలంలో నుంచి పాలు వచ్చింది. 6 పిల్లలకి పాలు ఇచ్చింది.
ఇంత వయస్సులో పాలిచ్చేసరికి ఆ స్తన్యం వచ్చింది. ఆ పిల్లని చూడంగానే ఉద్బుద్ధమై వచ్చింది. ఆ పాలు తాగి వాళ్ళు కాస్త ధన్యులైపోయారు. ఎందుకయ్యా ధన్యులయ్యారన్న అంటే కృష్ణ పరమాత్మ తాగగా మిగిలిన పాలు తాగిన వాళ్ళు. ఆ కారణం చేత ఆ మన పీత్వా అమృతం పయస్తస్యాహ పీతశేషం గదాభృత. గదాభృతుని యొక్క పాలు కృష్ణ పరమాత్మ పాలు తాగిన తర్వాత మిగిలిన పాలు అలా ఉంచి ఉన్నది ఆ తల్లిలో. ఆ పాలు ఇచ్చింది. అందుచేత వాడు దివ్యమైనటువంటి వాడు. నారాయణ అంగ సంస్పర్శ ప్రతిలబ్ధ ఆత్మదర్శనాహ. శ్రీమన్నారాయణమూర్తి యొక్క అంగస్పర్శ, దాని శరీర స్పర్శ చేత దివ్యమైనటువంటి జ్ఞానం కలిగినటువంటి వాడై వాళ్ళు నమస్కారం చేసి కృష్ణ పరమాత్మకి, దేవకీదేవికి, వసుదేవునికి నమస్కారం చేశారు. బలరాముల వారికి నమస్కారం చేశారు. ఈర్ధామది ఓకషాం దివ్యమైనటువంటి స్వరూపాన్ని వాళ్ళు పొంది తమ యొక్క నివాసానికి వాళ్ళు వెళ్ళిపోయారు. ఆ సుతులలోకన్ మేనే సువిస్మితామాయ. ఆవిడ ఆశ్చర్యపడది. ఆహాహా, ఏమి కుమారులు అయ్యా! సజాతో ఏన జాయేన యాతి వంశస్సమున్నతి పరివర్తిని సంసారే మృతక్కోవా న జాయతే అని ఈ హితోపదేశంలో ఒకటి చెప్తుంటారు. నాయన ఎవరయ్యా, ఏ మహానుభావుడు ఆ కుటుంబంలో ఆవిర్భవించడం చేత ఆ వంశమునకు ఉన్నతి కలిగిందో వాడు పుట్టినట్టు. మిగతా చోట పుడుతూనే ఉంటారు. అంటే ఉత్పత్తి విలీయంతే, కొంతమంది పుడుతుంటారు, పోతూ ఉంటారు. ఆ క్షుద్రమైనటువంటి మనుష్యుల విషయం అక్కర్లేదయ్యా అని ఆ రకమైనటువంటి అనుభూతి పొందింది ఆ తల్లి. సూత్రుల వారు చెప్తున్నారు, నాయన సౌనకాది మహర్షులారా, ఈ దివ్యమైన దేవకీదేవి యొక్క కోరికను తీర్చిన కృష్ణ పరమాత్మ బలరాముల యొక్క కథను ఎవరైతే వింటారో, ఎవరైతే వినిపిస్తారో, ఆ పరమాత్మ యొక్క దివ్యమైనటువంటి చరిత అమృత కీర్తి వ్యాసపుత్రుల చేత మనగా మా గురువులు చూడండి, ఆ గురువు ఎందుకు భక్తి వ్యాసపుత్రయే వ్యాసకుమారుల చేత చెప్పబడింది. సమస్తమైనటువంటి ప్రపంచంలో ఉన్న పాపాలని పోగొట్టేటువంటిది నాయన తద్భక్త సత్కర్ణపూరమ. ఈ కథను విన్నటువంటి వాళ్ళకి, ఆ భక్తులకు, వీణులకు విందైనటువంటిది. ఆ భగవంతుని యందు మనస్సు నిలిపిన వాడై పరమాత్మ యొక్క అనుగ్రహాన్ని పొందుతారు నాయన. ఇది శ్రీమద్భాగవతే మహాపురాణే పారమహంస్యాం సంహితాయాం దశమస్కంధే ఉత్తరార్ధే మృతాగ్రజ ఆనయనం నామ 85తమోధ్యాయ. హరయే నమః. హరయే నమః. చివరధ్యాయం కూర్చోం. రాజోవాచ. ఇప్పుడు పరీక్షణ్ మహారాజు అడుగుతున్నారు ఏమనంటే, ఆయన బ్రహ్మన్ గురువుగారిని ఉద్దేశించి సంబోధిస్తూ స్వచారం రామకృష్ణయో, రామకృష్ణుల యొక్క సోదరి సుభద్ర విజయుణ్ణి అనగా మా తాతగారిని ఆ చెప్పేటువంటి సందర్భం వస్తుందిగా, అందుకోసం ఏ రకంగా నా బామ్మగారు అని మమాసీత్ పితామహి ఏ రకంగా వివాహం చేసుకున్నారు సుభద్రాదేవిని, ఆ విషయాన్ని చెప్పవలసింది. అప్పుడు సుఖయోగేంద్ర వారు చెప్తున్నారు, ఆయన అర్జునుడు తీర్థయాత్ర చేసే సందర్భంలో తిరుగుతున్నప్పుడు ప్రభాస క్షేత్రం దగ్గరికి వచ్చారు. అక్కడ సుభద్రాదేవి ఉంది అని చెప్పి, అయితే ఆమెను దుర్యోధనునికి ఇద్దామని చెప్పి బలరాముల వారు అనుకుంటున్నారనేటువంటి ఒక మాట విన్నది. అయితే ఈ విషయాన్ని పొందాలనే ఉద్దేశంతో ఎలాగైనా సరే సుభద్రాదేవిని తాను వివాహం చేసుకోవాలనే ఆ ఉద్దేశంతో పరమాత్మ యొక్క ప్రేరణ చేత యతిర్భూత్వ ఒక యతిస్వరూపాన్ని ధరించి, వైష్ణవ యతిస్వరూపాన్ని ధరించి వచ్చాట. అక్కడ ఉండి కొన్ని ఆ చాతుర్మాస దీక్ష అంటారు, ఆ రకమైనటువంటి దీక్షగా ఉండేటువంటి మాసాల్లో వచ్చి స్వార్థ సాధన కోసం, అంటే ఆమె వివాహం చేసుకునే ఉద్దేశంతో వచ్చారు. ఒక రోజున ఒక యతీశ్వరుడు వచ్చాడనేటువంటి ఉద్దేశం తెలుసుకొని బలరాముల వారు తీసుకొచ్చారు, ఇంటికి తీసుకొచ్చారు. ఆతిథ్యం చేత ఆయన నిమంత్రణ చేసి ఆయనకు కావాల్సినటువంటి సౌకర్యాలంతా ఏర్పాటు చేశారు. తర్వాత ఆ ద్రౌపదిని, సుభద్రాదేవిని తీసుకురావడం, ఆమెను చూచాడు. ఆమె తాలూకు నవ్వు, ఆమె తాలూకు స్వరూపాన్ని చూచి మోహితుడై నలయపే సంభ్రమచిత్త, ఆమె ఎందుకు మనస్సు కలిగి ఉన్నాడు. తర్వాత మహత్యాన్ దేవయాత్ర అవకాశం వచ్చి ఆయన దగ్గరికి రావటము, ఈ రకంగా ఉండగా చివరికి వివాహం చేసుకునే ప్రయత్నం చేస్తుంటే రథస్థుడై మధ్యలో ఇదంతా తెలిసి ఆ వృషజాతి వారంతా కూడా ఎంతో యుద్ధం చేయడానికి వచ్చారు. అప్పుడు కాస్త ఆయన అందరినీ కూడా ఎదుర్కొని ఉన్నారు. అయితే ఈ రకమైనటువంటి యుద్ధం చేస్తుండగా ఇదంతా తెలిసింది, బలరాముల వారికి తెలిసింది. వెంటనే ఆయన కోపం వచ్చింది. కోపంగారంగా తచ్చుత్వ క్షుభితో రామ, బలరాముల వారి కోపం వచ్చింది. ఎలాగయ్యానడు పర్వణీవ మహార్ణవ, పూర్ణిమ నాడు సముద్రం ఏ రకంగా ఉప్పొంగుతుందో ఆ మహానుభావుడి యొక్క ఆ కోపం కూడా అంత తీవ్రమైందిట. ఒకప్పుడు భోజుల వారు చెప్పారని ఎవరు చెప్తుంటారు ఈ మాట. ఏమనంటే, ఒక మహానుభావుడు వచ్చాడు. వస్తే ఆయనతో మాట అన్నారు, నాయన నీకేమొచ్చు అన్న కవిత వచ్చు, అయితే నేను ఒకటి చెప్తాను చెప్పబోయా అన్నాడు. భారతంచ ఇక్షుదండంచ సింధుమిందుంచ వర్ణయ, భారతాన్ని వర్ణించ, భారతం ఎలా ఉంటుందో చెప్పు, చెరుకు కూడా ఎలా ఉంటుందో చెప్పు, చంద్రుడు ఎలా ఉంటాడో చెప్పు, సముద్రం ఎలా ఉంటుందో చెప్పు అన్నాడు. ఓ గబగా చక్కగా చెప్తానండి అన్నాడు. ఎంతసేపు ఎన్ని వందల పద్యాలు అనండి అన్నాడు. ఒక పద్యంలో కూడా కాదు, అరపద్యం కూడా కాదు, పావు పద్యంలో చెప్పు అన్నాడు అనమాట. అంటే 8 అక్షరాల్లో చెప్పాలి, ఆ రకంగా చెప్పబోయా అన్నాడు. అంటే వెంటనే చెప్తా అన్నాడు మహానుభావుడు. చెప్పాడు సమాధానం, ప్రతిపర్వ రసోదయ, ఇది సమాధానం.
భారతం ఎలా ఉంటుంది? భారతంలో 18 పర్వాలు. ప్రతి పర్వ కూడా ఆది పర్వం దగ్గర నుంచి స్వర్గారోహణ పర్వం దాకా తీసుకుంటే ప్రతి పర్వం కూడాను రసోదయ, ఆశ్చర్యకరమైన అద్భుత రసంతో నిండిపోతుందయ్యా అన్నాడు. సమాధానం అయిపోయింది. చెరుకు కూడా ఎలా ఉంటుంది? ప్రతి పర్వ రసోదయ, కణుపు దగ్గర మంచి రసం ఉంటుంది, తీజటి రసం ఉంటుంది. రెండో దానికి సమాధానం అయిపోయింది. ప్రతి పర్వ రసోదయ. సముద్రం ఎలా ఉంటుంది? అమావాస్య నాడు పూర్ణిమ నాడు రసోదయ ఉవ్వెత్తున పొంగుతూ ఉంటుంది. అయిపోయింది. సరేదా? చంద్రుడు ఎలా ఉంటాడు? ప్రతి పర్వ పూర్ణిమ నాడల్లా బ్రహ్మాండమైనటువంటి కాంతి కలిగి ఆ కిరణ ప్రసారం చేస్తుంటాడయ్యా. అయిపోయింది. డబ్బులు ఇచ్చేవయ్యా అన్నాడు. తీసుకుపోయాడు. అందుచేత పర్వణి. ఇప్పుడు బలరాముల వారి కోపం ఎలా ఉందయ్యా అన్నాడు. అంటే పర్వనాడు మహార్ణవం ఏ రకంగా ఉంటుందో అన్నాడు. గృహీత పాద. కృష్ణ పరమాత్మ వచ్చాడు. అన్నయ్య నీ పాదాలు పట్టుకుంటా, వదిలేసాయి, ఏదో చేసుకుంటున్నారు, పెళ్లి చేసుకుంటున్నారు, ఊరుకోవయ్యా అన్నాడు అనమాట. అందుకోసమే కాళిదాస్ అంటాడు, ప్రణిపాత ప్రతీకార సంరంభోహి మహాత్మనామ. మహాత్ములకు ఎప్పుడు నా కోపం వస్తే ఏం చేయాలని? కాడు పట్టేసుకోవయ్యా అన్నాడు. కాడు పట్టేసుకుంటే సరిపోయింది. రఘుమహారాజు జీతయాత్ర చేస్తుంటే వాళ్ళంతా కూడా నమస్కారం చేశారట. సరే మీ రాజ్యం జాగ్రత్త పెంచుకుంటూ ఆ పనులు అవి జాగ్రత్త కడుతున్నాడు రా అబ్బాయి, జాగ్రత్త చూసుకోండి అని చెప్పి పంపించి ఆయన వెళ్ళిపోయాట. ఎందుకయ్యా అన్నారు? నమస్కారం చేస్తే మహానుభావులు పెద్దలు కాస్త అనుగ్రహించేస్తున్నారయ్యా అన్నారు. పరమాత్మ కూడా అదే చేశారు ఇక్కడ. అప్పుడు సుహృద్భిశ్చ అన్వశామ్యత. అందరినీ కూడాను అయినా మీరందరూ కూడా నమస్కారం చేయంట, అన్నయ్య గారు కొద్దిగా శాంతపడతారని సరే అని అప్పుడు ఒప్పుకున్నారు. ఆ తర్వాత సుభద్రకు అనేక కానుకలన్నీ కూడా ఇచ్చి పంపించారు. ఇది మీ బామ్మగారికి వివాహం అర్జునుడితో ఏ రకంగా జరుగుతుందో చెప్పాను. ఇటు పైన కృష్ణస్యాసీత్. ఆయన దివ్యమైన చిన్న ఉపాఖ్యానం చెప్తాను. సుఖయోగేంద్ర వారు చెప్తున్నారు. కృష్ణ ఇది అడగలేదు, అడగకుండా చెప్తున్న మాట ఇదనమాట. ఇంతకుముందు ఏమడిగారంటే నాకేం మా బామ్మ అది ఆ రామకృష్ణుల యొక్క సోదరికి ఏ రకంగా వివాహం అయిందో అన్నారు. ఇది నా పృష్టం, అడగనటువంటిది అనమాట. అందుచేత ఆ విషయాన్ని ఇప్పుడు మళ్ళీ అయినా కానీ శిష్యుని యొక్క హితం కోరుతూ ఆ పరమాత్మ యొక్క దివ్యమైనటువంటి లీలా సంబంధమైనటువంటి కథను చెప్తున్నారు. కృష్ణ పరమాత్మకు ఒక భక్తుడు ఉన్నాడు. ఆ భక్తుని పేరు శృతదేవుడు. అతను చాలా కృష్ణ భక్తి కలిగినటువంటి వాడు, పరిపూర్ణమైనటువంటి జ్ఞానం గలవాడు. అంతేకాదు మహావైరాగ్య సంపన్నుడు. అతను ఎక్కడున్నాడు అన్నాడు? విదేహ దేశంలో ఉన్నాడు, మిథిలా నగరంలో ఉన్నాడు. అలాంటి వాడు అనీహయ ఆగతాహారి అనివర్తిత నిజక్రియ. ఉన్నదానితో కాలక్షేపం చేసేవాడు. ఆయన ఏం చేస్తాడయ్యా అన్నాడు? రోజు కూడా ఉన్నదానితో ఆహారం దాన్ని కాలక్షేపం చేసుకున్నాం తప్ప ఎత్త గొప్ప ప్రయత్నం మాత్రం చేసేవాడు కాదు. అదే రాజ్యంలో ఒక రాజుగారు ఉన్నారు. ఆ రాజ్యంలో రాజు ఎవరైనా బహుళాశ్వ మహారాజు. ఆయన కూడా ఎలాంటి వాడయ్యాను? ఆ రాజ్యమే ఒక రాజ్యం అండి. మిథిలా నగరం కానీ ఆ జనక మహారాజు పరిపాలించిన దేశము, దానిలో ఒక శక్తి ఉంటుంది, ఒక వైభవం ఉంటుంది, ఒక వైరాగ్యం ఉంటుందన్నమాట. అలాంటి స్థితి. ఆ బహుళాశ్వ మహారాజు నిరహమ్మాన, ఇద్దరు కూడా అచ్యుతాశ్రతో పరమాత్మ ఎందుకు భక్తి కలిగినటువంటి వాళ్ళు. ఒక రోజున ఆరుక్షస వాళ్ళిద్దరిని చూద్దాం అనుకున్నారు. పరమాత్మ చూడండి ఎంత అదృష్టవంతులు చూడండి. శృతదేవుడు బహుళాక్షుడు ఇద్దరు కూడా వీళ్ళిద్దరిని చూద్దామని పరమాత్మ బయలుదేరి వెళ్ళారు. అప్పుడు తర్వాత వెళ్ళినప్పుడు ఎవరెవరున్నారయ్యా అన్నారు. మొత్తం భాగవతం మొత్తం మీద కృష్ణ పరమాత్మ ఉన్నప్పుడు సుఖయోగినుల వారు కృష్ణ పరమాత్మను ఎక్కడన్నా చూచారా? కృష్ణ పరమాత్మతో కలిసినటువంటి సందర్భం ఉన్నదా? ఇక్కడ ఉన్నదనమాట. ఆరుక్షసాకం మునిభిర్విదేహాన్ ప్రజయౌ ప్రభో. బయలుదేరి వెళ్ళారు. వెళ్ళినప్పుడు అహం నేనున్నానయ్యా ఆయన పరీక్షణ్ మహారాజా. ఆ సన్నివేశం నేను చూచాను. కృష్ణ పరమాత్మ ఆ శృతదేవుని దగ్గరికి బహుళాసుని చూడటానికి మిథిలకు వచ్చినప్పుడు నేనున్నాను. బృహస్పతి, కణ్వ, మైత్రేయ, శవన మొదలైనటువంటి మహర్షులంతా ఉన్నారు. అక్కడ వస్తున్నప్పుడు అందరూ కూడా ప్రజలందరూ కూడా సాక్షాత్తా చేతులు జోడించి మరి అర్ఘ్యపాత్రాలు తీసుకొని ఆ మహానుభావానికి కాస్త ఆహ్వానం చేశారు. ఆ రకంగా అనేక దేశముల నుంచి అంతా కూడా వచ్చి ఉన్నారు. అన్యేచ తన్ముఖ సరోజ ఉదారహాస సందేశంత పపుర్దృశిభి నృనార్య. అక్కడ ఉన్నవాడు ఎంతమంది పరమాత్మను తమ కనులనేటువంటి పాత్రలతోటి ఆ పరమాత్మ యొక్క దివ్య రూపాన్ని తాగారయ్యా, ఎంతమంది ఆనందపడ్డారయ్యా అని చెప్పి ఆ పరమాత్మ కూడా వాళ్ళని అనుగ్రహించి ఉన్నారు. అలాంటి స్థితిలో అచ్యుతం ప్రాప్తమాకర్ణ్య. ప్రజలంతా కూడా పరమాత్మ వచ్చారని చెప్పి అందరూ బయలుదేరి వచ్చారు. ఆ ఉత్తమ శ్లోకుడైనటువంటి పరమాత్మ యొక్క స్వరూపము ఆ సందర్భంలో ఆ శృతదేవుడు కాస్త ఏం చేశాడు? మొట్టమొదట ఆయన కాళ్ళు కడిగారు. సన్నివేశం ఏమిటంటే ఇక్కడ బయలుదేరేటప్పుడు ఇద్దరింటికి ఒకేసారి వచ్చారండి కృష్ణ పరమాత్మ. ఇలా దారి ఉంది. ఇటేమో రాజుగారి భవనము, ఇటేమో శృతదేవుని భవనం. అయితే పరమాత్మ తన వెంట ఈ సుఖయోగేంద్రుడు, బృహస్పతి వీళ్ళంతా వచ్చినారు. వచ్చినప్పుడు ఏం చేశారంటే ఇలా తిన్నగా వచ్చి ఏం చేశారంటే ఇటు నుంచి ఇలా విడిపోయారు. ఇటు కృష్ణ పరమాత్మ ఈ పరివారం అంతా ఇక్కడే ఉన్నారు, ఇటు ఒక కృష్ణ పరమాత్మ పరివారం అంతా ఉన్నారు. ఇంతమంది ఆ రకంగా అయిపోయేసరికి ఇక్కడ సుఖయోగేంద్రుడు బృహస్పతి, ఇక్కడ సుఖయోగేంద్రుడు బృహస్పతి ఎంతమంది వచ్చారో అంతమంది ఇటు ఒక జట్టు అటు ఒక జట్టు అందరూ వెళ్ళారు. వెళ్ళి పరమాత్మ యొక్క ఆ అనుగ్రహాన్ని వాళ్ళిద్దరు పొందేట్టుగా
అక్కడికి వెళ్ళి శృతదేవుడి దగ్గరికి వెళ్ళారు, అతనితో మాట్లాడారు, అతను చేసినటువంటి ఉపచారం అంతా స్వీకరించారు. తర్వాత బహుళాశుడి దగ్గరికి ఇదే సమయంలో అనమాట మా ఇంటికి వచ్చారు అనుకుంటున్నారు తప్ప ఇద్దరు మా ఇంటికి ఎందుకు వచ్చారండి 10ంటికి, మా ఇంటికి 10ంటికే వచ్చారండి అన్నారు. ఎలా వచ్చారండి అన్నారు. ఇంత అక్కర్లా. రామలాల్ ప్రభుజీ మహారాజ్ నరసింహయోగి గారు చెప్పినటువంటి మాట, ఒకే సమయంలో 2 చోట్ల ఉపన్యాసం చెప్పారు, అనుగ్రహించడానికి వెళ్ళారు. ఇది సన్నివేశం మొత్తం ఒక చోట ఒకే సమయానికి. ఒకళ్ళు వచ్చారు, అయ్యా సాయంత్రం 6ంటికండి అన్నారు. సరేనాయన. ఇంకోళ్ళు వచ్చారు, సాయంత్రం 6ంటికి. సరేనయ్యా అన్నారు. అదేమిటండి, ఇది ఆ ఊరు ఇది ఈ ఊరు కదా అన్నారు. సరే అన్న తర్వాత వస్తారనుకున్నారు. ఇక్కడికి వచ్చారు, అక్కడికి వచ్చారు. అక్కడ పేపర్లో వచ్చింది, ఇక్కడ పేపర్లో వచ్చింది. వచ్చారండి అన్నారు. చూచారు విభిన్న దేశంలో. అది ఆ యోగుల యొక్క దివ్యమైనటువంటి ఆ సామర్థ్యం అనేటువంటిది. అది ఎలాంటిది నాకు కృష్ణ పరమాత్మ చూపించారు. మా తండ్రి గారు చెప్పారు. రామలాల్ ప్రభుజీ వారి కథ వింటుంటే నరసింహయోగి గారు వచ్చి చెప్తుంటే, అయ్యా ఒక వ్యక్తి ఒక్కొక్కళ్ళ అదృష్టం ఉంటుంది. ఆ తండ్రి గారి తాలూకు మళ్ళా సంప్రదాయం ఎవరన్నా రక్షించరా అని ఆ తండ్రి గారు ఊహించలా. కానీ ఆ పరమ గురువుల యొక్క అనుగ్రహం ఉంటుంది. అది గురుప్రసాద లబ్ధమైంది. వారికి తండ్రి గారు ఎవరికి ఇచ్చారయ్యా అంటే ఆ రకంగా ఉంది ఆయనకి. ఎంత విరక్తుడు ఆ బ్రాహ్మణుడు. నేను చూశాను. ఆయన ప్రశంసించవలసిన అవసరమే లేదు. ఎందుకంటే ఆయన మార్గం వేరు, నా మార్గం వేరు. చూడండి ఆయన మా నాన్న ఎన్ని కష్టాలు అనుభవించారు నాకు తెలుసు. ఎన్ని కష్టాలున్నా సరే నేను దుఃఖపడ్డాను తప్ప, ఆ కష్టం వచ్చినప్పుడు నేను దుఃఖపడ్డాను తప్ప ఆయన గంభీరంగానే ఉన్నారు. కానీ కాలో జగద్భక్షక అంత ధైర్యంగా ఉంటూ ఉన్నారు. వివాహం విషయం ఏంటండి, తల్లిగారు అన్నారు, నైనా కుటుంబం మంచిదన్నారు. ఈ వయస్సులో ఉద్యోగం చేస్తూ కోటి బాలామంత్రం జపం చేశాడు ఆయన. కోటి బాలామంత్రం ఆయన స్ఫూర్తి కలిగినటువంటిది. సౌందర్యలహరిలో ఉపన్యాసాలు చెప్తుంటే విన్నా. ఈ గురుప్రసాద్ గారు చెప్తుంటే ఎంత వైభవంగానో కంఠస్థం 2 వ్యాఖ్యానాలు అరుణామోదిని లాంటివి వ్యాఖ్యానాలు ఏవో ఉన్నాయి. అవి కాస్త అది కంఠస్థం చేసి ఉపన్యాసాలు చెప్తుండేది. తర్వాత దాని నుంచి విరక్తి పొందారు ఆయన. తల్లిగారు చేసుకోమన్నారు. వ్యక్తి ఎలా ఉంటుందో ఆ స్త్రీ ఎలా ఉంటుందో తెలియదు. చూడండి, అలాంటిది అత్యంత అనుకూలవతి భర్త యొక్క మనోధర్మాన్ని గ్రహించినటువంటి స్థితి. అది అదృష్టం అండిది. పెద్దల యొక్క అనుగ్రహం ఉంటేనే లభిస్తుంది. అలాంటి స్థితి పొంది విరక్తిగా ఉండి భాగవతం వింటుంటారు, భాగవతం చెప్తే వింటారు, ఇంకోటి చెప్తే వింటుంటారు, ఏదో ఉంటుంది. దాని సారం గ్రహిస్తారు. సారగ్రాహి అది తెలుసుకొని అనిత్యం అనేది ఏదో తెలుసుకొని నిత్యం ఏదో ఉందో అలా పెడుతూ ఉంటుంటారు. కష్టం ఉంది, శారీరమైన కష్టం ఉందనుకో ప్రారంభం దాని పని చేసుకుంటుంది. అదే రకమైనటువంటి స్థితి. ఆ రకమైన అనుభవం అనేది ప్రతివాడికి రాదు. ఆ జన్మ సంస్కారమేమో అలా ఉంటుంది. ఆ తల్లిదండ్రుల యొక్క కృప, గురువుల యొక్క కృప వల్ల వస్తుంది. అందుచేత ఆ రామలాల్ ప్రభుజీ వారు ఏ రకంగా చేశారో అదే రకమైనటువంటి లీల కృష్ణ పరమాత్మ యొక్క లీల కూడా ఇక్కడ ఈ లీల లాంటి లీలే అక్కడ చూచామన్నమాట. అందుచేత అప్పుడు వాళ్ళందరూ కూడా ఉభయోరావిశత్ వాళ్ళిద్దరి యొక్క ఇంటికి వెళ్ళారు. వెళ్ళేసరికి ఉభాభ్యాం తద్ అలిక్షిత శ్రోతమప్య అసతాం దూరాన్ జనక స్వగృహాగతాన్ని చూచారు. వాళ్ళందరూ వస్తే వాళ్ళని ఇక్కడ సకుటుంబో వహన్మూర్ధన పూజయాంచక్ర ఈశ్వరాన్ వాళ్ళందరినీ కూడాను ఆరాధించారు. బహుళాచి మహారాజు దగ్గరికి ముందు వెళ్ళారు. ఆయన విషయం చెప్తున్నారు. ఆయన చెప్పాడు, స్వామి మీ యొక్క రాకని నువ్వు సాక్షాత్తు నువ్వు దృగ్రూపుడవు, సాక్షిస్వరూపుడవు, ఆత్మస్వరూపుడవు. నీ యొక్క పాదాంభోజమును స్మరించేటువంటి అదృష్టం మాకు కలిగింది. అలాంటిది నువ్వు స్మరించడమే కాదు నీ దర్శనమైంది అని చెప్పి సోజస్తధృతం కర్తం. స్వామి ఎప్పుడో ఒకసారి మేము అడిగాము, అడిగిన దాన్ని సత్యం చేయడం కోసం ఈ రకంగా గోచరుడు అయ్యావా స్వామి, ఎంత అదృష్టం మాకు. కోత చరణాంభోజం ఏవం విధం విసృజేత్వాన్ ఆ పాదాలు పట్టుకున్నాడు. ఈ పాదాలు ఎవరండి విడిచిపెట్టేది అని చెప్పి నిష్కించనానాం శాంతానాం మునీనాం యస్తం ఆత్మదః నిష్కించలేటువంటి వాళ్ళకి, ఏమీ లేదనుకున్న వాడికి, ఏది అక్కర్లేదనుకున్న వాడికి నీవు జ్ఞానాన్ని ఇచ్చేటువంటి పరమాత్మ స్వామి అని చెప్పి యదువంశంలో ఆవిర్భవించి ఈ రకంగా సంసారం చేసేటువంటి అంటే ఈ లోకంలో తిరిగేటువంటి మా అందరికీ కూడాను జ్ఞానం కలుగజేయడానికి వచ్చావా స్వామి అని చెప్పి నారాయణాయ ఋషయే సుశాంతం తపయీయుషే నమస్తుభ్యం భగవతే కృష్ణాయాకుంఠమేధసే అని ప్రార్థన చేశారు. ఆయన దగ్గర కొన్ని రోజులున్నారు. ఆ తర్వాత అదే రీతిగా ఈ తుపామంత్రితో కొన్ని రోజులైన తర్వాత ఆయనతో చెప్పి ఆయన వెళ్ళొస్తానని చెప్పి ఆయన కాస్త వెళ్ళారు. ఇక్కడ కూడా ఎలా ఉన్నారయ్యా అని అంటే శృతదేవ అభి అచ్యుతం ప్రాప్తం సుగృహాన్ జనకోయథ జనక మహారాజు ఇంట్లో ఎలా ఉన్నారో ఇక్కడ కూడా అంతే. ఇక్కడ ఆయనకి ఏమిటంటే ఈయన బ్రాహ్మడు, ఎక్కడ డబ్బు లేనటువంటి వాడు, ఉన్నదాంతో సంతోషపడేవాడు. ఈ శృతదేవుని ఇంటికి వచ్చేసరికి ఈయన పరిస్థితి ఎలా ఉంది అన్నాడు. శృతదేవుడి దగ్గర పెద్ద డబ్బు లేదు, ఏమీ లేదు. ఈ ఋషులు వచ్చేసరికి ఆయనకి ఒళ్ళు పోయి తెలియలేదు.
ఇంత మహానుభావులు వచ్చారు అని చెప్పి బ్రహ్మాండంగా ఒక పైన ఉత్తరం ఉంటే గిరగిర తిప్పుకుంటూ నాట్యం చేస్తూ ఆనందపడుతూ ఉన్నట. తదంభస మహాభాగ ఆత్మానం స్వగృహాన్వయం మొత్తం స్నాపయా చక్రే వాడు కాళ్ళు కడిగి ఆ నీళ్ళంతా నెత్తి జరుకొని ఇల్లంతా చల్లి నా గృహం అంతా పానం అయిపోయింది ఈ మహానుభావు యొక్క రాగచేత అని వాళ్ళకి అనేక రకమైన ఉచితమైనటువంటి ఉపచారం అంతా కూడా చేసుకున్నాడు. సో తర్కయామాసకుతో మానభూతో గృహాంధకూపే నాకేమిటి అదృష్టం ఏమిటి, ఏం పుణ్యం చేశాను, ఇంతమంది మహానుభావులు వచ్చారు, సాక్షాత్తు కృష్ణ పరమాత్మ వచ్చారు, ఏం పుణ్యం చేసుకున్నాను నేను అని ఆనందపడిపోతున్నాడు ఆయన. సహయ సర్వతీర్థాస్పద పాదరేణుభి కృష్ణేన చాస్యాత్మ నికేత భూసురై. ఆ పరమాత్మ సమస్తమైనటువంటి తీర్థములు ఏ పరమ పవిత్రమైన గంగ ఆ మహానుభావుని యొక్క పాదం నుంచి పుట్టిందో అలాంటి మహానుభావుడు వచ్చాడని చెప్పి వాళ్ళందరికీ కూడా సేవ చేసి నాద్యనో దర్శనం ప్రాప్త పరమపురుష యర్హీదం శక్తి విసృష్టా ప్రవిష్టో ఏ ఆత్మసత్తయ్యా నాయన. ఈ మాయాస్వరూపుడమైనటువంటి నీవు ఈ రకంగా వచ్చావు, లోకాన్ని సృష్టించావు. ఇదంతా కూడా మామూలు ఆ రకమైనటువంటి ఏ రకంగా స్తోత్రులు చెప్పినవో ఆ రకమైనటువంటి రీతిగా, ఎందుకంటే పండితుడు కాబట్టి ఆ పండితుడైనటువంటి జ్ఞాని అయినటువంటి రీతిగా ఆ మహానుభావుడు చెప్పాడు. హృదిస్థోపే అతి దూరస్థ స్వామి, నీవు హృదయంలోనే ఉంటావు, అంతలో అతి దూరంగా ఉంటావు. కర్మ విక్షిప్త చేతసాం, కర్మ విక్షిప్తమైనటువంటి కర్మయే శ్రేష్టమని చెప్పి భావించేటువంటి వాళ్ళకి హృదయంలో ఉంటూ ఉంటావు, కానీ అతి దూరస్థ వాళ్ళ అనుభవానికి బాగా దూరంలో ఉంటావు స్వామి. ఎవరైతే జ్ఞాననిష్ఠులే ఉంటారో అటువంటి వాళ్ళకి అతి దూరంగా ఉన్నాడువైనా సరే వాళ్ళకి హృదయంలోనే ఉంటావు స్వామి. నీవు ఆత్మశక్తి అగ్రాహ్య అపి అంచుపేద గుణాత్మన అని చెప్పి నమోస్తుతే అధ్యాత్మ విధాం పరాత్మనే అనాత్మనే స్వాత్మ విభక్త మృత్యవే అని చెప్పి ఆ పరమాత్మను ధ్యానం చేసి ఏదంతో రుణాంక్లేశోయత్ భవాన్ అక్షగోచర. స్వామి మాకేమిటి పరిస్థితి అంటే నీవు మాకు కంటికి కనిపించావే, ఈ జన్మకి ఇది చాలు, ఈ కర్మల సత్కర్మల ఫలితంగా ఇది ఉంది, ఇంతకంటే వేరు లేదు అని చెప్పి రకంగా శృతదేవుడు అన్నాడు. శృతేన శాస్త్రేణ వేదేన దీవ్యతి ఆనందతి. ఇది శృతదేవ, శాస్త్రం చేత ఆనందపడేవాడు, శాస్త్రానందం ఉంది. ఇది ప్రత్యక్షంగా పరమాత్మ యొక్క అపరోక్షమైనటువంటి అనుభవంలాగా పరమాత్మ సాక్షాత్కారమైంది. అందుకే తదుక్తమి క్షిపాకర్ణ్య భగవాన్ ప్రణతార్థి చెప్పిన మాట విన్నారు. ఆయన కాస్త గృహీత్వా పాణిన పాణిం, ఇది పట్టలేదండి, ఈ అదృష్టము బహుళాసుడికి బట్టల చేయి తీసుకున్నారు. చేయి తీసుకొని చేతితో చేయి పట్టుకొని ఎప్పుడు అంతకుముందు కుచేరుడు దగ్గర మనం విన్నాం, మళ్ళా ఇక్కడ వింటున్నాం. చేతితో చేపట్టుకొని రావయ్యా కూర్చో అని చెప్పి కూర్చోబెట్టారు. బ్రహ్మంస్తే అనుగ్రహార్థాయ సంప్రాప్తాన్ విద్యమోన్మని. వీళ్ళంతా ఎందుకు వచ్చారో తెలుసా నాయన, కృష్ణ పరమాత్మ అంటే వీళ్ళంతా వచ్చారు. వీళ్ళంతా ఎందుకు వచ్చారంటే నేను చూద్దామని వచ్చారయ్యా వీళ్ళంతా కూడాను అని చెప్పి అన్నారు. సంచరంతి, అసలు ఈ మునులు ఎందుకు తిరుగుతారంటే, లోకాలు ఎందుకు తిరుగుతారయ్యా అంటే తమ యొక్క పాదరేణముల చేత ఈ లోకాలన్నింటినీ పవిత్రం చేయడానికి మహానుభావులంతా సంచారం చేస్తారు. సంచారం చేయవలసినటువంటి అవసరం లేదు వాళ్ళకి. అని దేవాహ క్షేత్రాన్ని తీర్థాన్ని దర్శన స్పర్శనార్చనై శనై పురంతి కాలేన తదపి అర్హత్వమేక్షయ బ్రాహ్మణ జన్మనాశ్రయన్ మహోపదేశాలాగా చెప్తున్నారు. బ్రాహ్మణ జన్మచేత శ్రేష్ఠుడు సమస్తమైన ప్రాణులు కూడా. ఇంకా ఏమిటంటే తపసా విద్యయా తుష్య కిము మత్కలయాయుత. జన్మచేతనే శ్రేష్ఠుడైతే అలాంటి వాడు ఆ బ్రాహ్మణుడు తపస్సు చేసుకొని జ్ఞానం కలిగి అధ్యాత్మ విద్య జ్ఞానం కలిగినటువంటి వాడై యథాలాభ సంతుష్టి కలిగి అలా ఉన్నట్లయితే ఆ మహనీయుని యొక్క గొప్పతనం చెప్పేదే ఉంది కనుక ఇక్కడ ఉన్నవాళ్ళంతా అటువంటి మహానుభావులే. సర్వవేదమయో విప్రహ సర్వదేవమయోక్షం. సర్వవేదమయుడు సర్వ దేవమయుడు అని చెప్పి, నేను దేవమయుడిని, విప్రుడు వేదమయుడు అని చెప్పి రకంగా చెప్పి చరాచరాత్మకమైనటువంటి ఈ విశ్వమంతా కూడాను దానికి కారణభూతమైనటువంటి స్వరూపం ఏదైతే ఉందో అదంతా నా నుంచి ఏర్పడింది అని చెప్పి ఆ పరమాత్మ యొక్క స్వరూపాన్ని కొంత వ్యక్తం చేశారు. ఈ రకంగా పరమాత్మ చేత ఆదేశింపబడినటువంటి వాడై శృతదేవుడు ఏం చేశాడు, సమస్తమైనటువంటి వాళ్ళ యొక్క విప్రుల యొక్క అర్చనంతా అయిన తర్వాత వాళ్ళు సంతోషపెట్టిన తర్వాత మైథిలశ్చ క్రమంగా శృతదేవుడు కూడాను దివ్యమైనటువంటి పరమాత్మ గతిని పొందాడు. ఆ రకంగానే బహుళాశ్వ మహారాజు కూడా పరమాత్మ యొక్క గతిని పొందారు. నాయన ఈ రకంగా స్వభక్తయోహో రాజన్ భగవాన్ భక్తభక్తిమాన్. పరమాత్మ చూడండి భక్తిమాన్ అంటండి, భక్తులంటే మహాభక్తిటండి. భగవంతుడంటే మనకు భక్తి ఉంటుంది, భగవంతుడికి మన యందు అనురక్తి ఉంటుంది లేదా అనుగ్రహం ఉంటుంది. భగవాన్ భక్త భక్తిమాన్, భక్తులంటే మహాభక్తిటండి. అదిట పరమాత్మకి ఇచ్చినటువంటి ఒక బిరుదం అన్నమాట. ఆయన ఏం చేశారు, ఉషిత్వ వాళ్ళు ఉండమన్న రోజులు ఉండి ఆదేశించి సన్మార్గం ప్రాపు పునః ద్వారమతీమ కాదు వాళ్ళ జ్ఞానోపదేశం చేసి ద్వారకకు వెళ్ళారయ్యా అన్నారు. ఈ మాట తీసుకొని రేపు శృతిగీతలు ప్రారంభమవుతాయి. శ్రీమద్భాగవతే మహాపురాణే పారమహంస్యాం సంహితాయాం దశమస్కంధే ఉత్తరార్ధే శృతదేవానుగ్రహో నామ షడశీతమోధ్యాయః. హరయే నమః హరయే నమః హరయే నమః. పరీక్షితువాచ.